హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో టాస్క్ చేసిన వాళ్ళు నాకు సెండ్ చేయలేదు. రాజు టాస్క్, సత్య టాస్క్, లీలా చెప్పి, చరణ్ టాస్క్. ఒక్క నిమిషము. ఓకే, హారిక విన్నావా వీడియో? ఎస్టర్డే క్లాస్ వీడియో కంప్లీట్ అయిందా హారిక? ఓకే, రాజు టాస్క్ మీరు పంపిస్తే మీ డిజైనింగ్లో ఏమైనా చేంజెస్ ఉంటే నేను చేంజెస్ చెప్తాను. మీరు పంపించకపోతే నేనే డిజైనింగ్ చేసి నేనే చేంజెస్ చేసుకొని నేనే వర్క్ చేస్తాను. ఇవాళ నవబార్ టాస్క్ అయిపోద్ది, కార్డ్ టాస్క్ అయిపోద్ది, అసలు అన్ని టాస్క్లు ఇవాళ అయిపోతాయి. టుమారో వచ్చేసి ఇవన్నీ ఫినిష్ చేస్తాను. 6th క్లాస్ 7th క్లాస్, స్ట్రింగ్ మెథడ్స్, నెంబర్ మెథడ్స్, అరే మెథడ్స్, డేట్ గెట్ సెట్ మెథడ్స్, మ్యాథ్ ఆబ్జెక్ట్స్ అని ఇవన్నీ వచ్చేసి మనకి ఎన్ని అవసరం లేదు. మనకి ఓన్లీ అరే మెథడ్స్ ఇంపార్టెంట్, మనకి ఎక్కువ డేట్ మెథడ్స్ ఈ ఇంపార్టెంట్ అనమాట. నేను ఇవాళ లాస్ట్ క్లాస్ లో చెప్తాను, టుమారోకి మీరు ఫినిష్ చేసుకుని వచ్చేయండి. ఇవన్నీ మనకు చాలా ఈజీగానే ఉంటాయి, అన్ని మనం చూస్తూనే మనకు అర్థమైపోతాయి అనమాట అవన్నీ. నెక్స్ట్ వచ్చేసి డామో, బామో, జేస్ అనే ఆరో ఫంక్షన్ ఆల్రెడీ అయిపోయింది. మనకి క్లాసెస్ గురించి చాలా ఇంపార్టెంట్. ఈ క్లాసెస్ గురించి టుమారో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ క్లాసెస్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ దిస్ కీవర్డ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఫార్మ్ వాలిడేషన్, అజాక్స్ కాన్సెప్ట్ అనమాట. ఇది లేనిదే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ లేడు. ఇది ఉంటేనే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు. ఇది లేనిదే డిజైనర్ అవుతాడు, అంతే. అజాక్స్ కాన్సెప్ట్ ఉంది అనేసి అనుకుంటే డెవలపర్ అవుతాడు, అజాక్స్ కాన్సెప్ట్ లేదు అనుకుంటే డిజైనర్ మాత్రమే అవుతాడు. ఓకే, సో సత్య పంపించావా? కార్డు పంపించాను, నవబాద్ పంపించాను. దేంట్లో పంపించావు? వాట్సాప్ లో పంపించావా, ఎలా పంపించావు? మెయిల్ లో వచ్చింది. మెయిల్, ఓకే. సార్ ఇప్పుడు మీరు బూస్ట్రాప్ 5 లోనే కదా డిజైన్ చేసి అడిగింది? లేదు, మా జావా స్క్రిప్ట్ లో మా నేను బూస్ట్రాప్ 5 అనేసి నిన్న ఎన్నిసార్లు చెప్పాను. ఆ వీడియో కానీ చూడండి మీరు. బూస్ట్రాప్ 5 లోనే చేయమని చెప్పింటాను. బూస్ట్రాప్ 5 లోనే చేయాల్సింది నాకు. మీకు జావా స్క్రిప్ట్ లో నేను చెప్పలేదు కాబట్టి బూస్ట్రాప్ 5 లో చేస్తే దాంట్లో నేను టాస్క్ నేను చేసి చూపిస్తాను మీకు. దాన్ని మీరు జావా స్క్రిప్ట్ లో చేస్తే ఎంత ఈజీగా ఉంటుంది, ఎలా చేయాలి, ఎందుకోసం చేయాలని మీకు తెలుస్తుంది అనమాట. కార్డ్ అవుట్ అని వచ్చింది, నేవబార్ రాలేదా? సార్ ఇప్పుడు పంపించాను. ఓకే, అంతా నీట్గానే వచ్చిందా డిజైనింగ్? నాకు ఇంతవరకు నీ టాస్క్ ఎప్పుడు నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటం. అందరూ చేసినప్పుడు నువ్వు చేయవు, అందరూ చేయకపోతే నువ్వు చేస్తావు, అంతే కదా? లేదు సార్, లాస్ట్ టైం ఒకటి చేశాను కదా, చూసారు. ఏమో నాకు అంత గుర్తులేదు సరిగా. ఓకే సార్, స్క్రీన్ కనిపించట్లేదు, నేను ఇంకా షేర్ చేయలేదు, ఇప్పుడు షేర్ చేసా. రాజు టాస్క్ చేయలేదా? ఏదో ఒకటి నాకు రిప్లై ఇవ్వు. నువ్వు చేయలేదా? ఏది టాస్క్? ఓకే, ఏందమ్మా ఇదేందో వ్యూ పోస్ట్ అనేసి ఏదో లేటెస్ట్ అప్డేట్స్ అనేసి యాడో ఉంది. ఈ వ్యూ పోస్ట్ ఎప్పుడైనా సరే ఇక్కడ ఉండాలి, టెక్స్ట్ కింద ఉండాలి మనకి. వ్యూ పోస్ట్ అనేసి లేటెస్ట్ అప్డేట్ అనేది ఎండింగ్ లో ఉంటది. ఒకసారి డిజైనింగ్ మీరే చూడండి. ఏంది ఇది డిజైనింగ్ చెప్పండి. ఈ వ్యూ పోస్ట్ పైన ఉండాలి, టెక్స్ట్ కింద ఉండాలి మనకి. ఓకే, కింద కాంటాక్ట్ ఫామ్ ఏదో ఏడో కాపీ పేస్ట్ చేసినారు అన్ని. ఎక్కడ కాపీ పేస్ట్ చేశారు ఇవన్నీ? నేను చేసిన గూగుల్ నెవబార్ హెచ్టిఎంఎల్ ఇంట్రడక్షన్, హోమ్, అబౌట్, ఇది ఆడో కాపీ పేస్ట్ చేసినారు మీరు. ఇది ఎక్కడ కాపీ చేసినారు?
హెచ్డి పెట్టినారా? ఓకే. బట్ డేంజర్ ఎక్స్పాండేషన్ నా కోడ్ అయితే క్లమ్జీగా ఉంది. నేను అసలు చూడదలుచుకోలేదు ఈ కోడ్ని. ఇలానేనా లేకపోతే ఓన్లీ నా సిస్టంలో అలా కనిపిస్తుందా? మీ సిస్టంలో పర్ఫెక్ట్ గా ఉందా? సత్య, కోడ్ నా సిస్టమ్ అట్లా ఉందా, మీ సిస్టమ్ అట్లా ఉందా? ఇప్పుడు చూడండి, ఈ డిబ్ ఈడికి రావాలి, మనకి ఇక్కడికి రావాలి డిబ్. నువ్వు ఎక్కడికో ఇచ్చేసావు. ఇక్కడ డిబ్బే లేదు అసలు. ఈ డిబ్ ఏంటి? ఈ డిబ్ ఎక్కడ క్లోజ్ అయింది? ఈ డిబ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో కంటైనర్ ఫ్లూయిడ్ అంటారు, కంటైనర్ అంటారు. ఈ కంటైనర్ ఇది ఏది కోడింగ్ ఎనలైజేషన్ లేదు, చాలా రాంగ్. నేను చూడదలుచుకోలేదు ఈ టాస్క్ ని. అట్లీస్ట్ కార్డ్ టాస్క్ అయినా మనకి డిజైనింగ్ పార్ట్ అయింది అంటే, మనకి డిజైనింగ్ నాకు పర్ఫెక్ట్ గా ఉంటేనే నేను దాన్ని టచ్ చేస్తాను, లేకపోతే టచ్ చేయను. ఒకసారి కార్డ్ లో చూద్దాం. ఒకసారి నాకు పర్ఫెక్ట్ గా చేయాలి. డిజైనింగ్ పార్ట్ మనకు అయిపోయింది, డిజైనింగ్స్ కూడా మీకు చేతి చేయించాను. ఇంకా ఏ ట్యాగ్ ఎక్కడ ఓపెన్, ఏ ట్యాగ్ ఎక్కడ క్లోజ్ అనేసి అర్థం కాకపోతే ఎలా చెప్పండి? ఇదేందో ఇంకో సెక్షన్ పెట్టినారు ఒకటేసారి. ఇంకో సెక్షన్ పెట్టే అవసరం ఏముంది మనకి? సెక్షన్ ఇంకో రో తీసుకోవాలన్నా? అసలు ఒక రో తీసుకోవాలన్నా సత్య? ఇప్పుడు ఇది ఒక రో అనుకుంటున్నారు అంతే మీరు. ఒక రోలో మాక్సిమం మనకి కాల్ XL4 కాల్ XL4 కాల్ XL4 పడితే మనకి ఎన్ని వస్తాయి? 3 కాల్ XL4 అంటే 3 వస్తాయి. అదే ఎక్స్ట్రా 3 XL4 అదే రోలోనే మీరు ఇచ్చారనుకోండి, ఎక్కడికి వస్తాయి? సత్య, నీతేనే, నీ టాస్క్ గురించి నేను మాట్లాడేది. అందరూ వినండి. ఎప్పుడైనా సరే ఒక రోలో కాల్ XL4 కాల్ XL4 కాల్ XL4 ఇచ్చాను అనేసి అనుకుంటే మన 3 వస్తాయి ఒక రోలో. అదే గనక 6 ఇచ్చా అనుకోండి, దానిలో కాల్ XL4 కాల్ XL4 కాల్ XL4 6 ఇచ్చాను, మనకి మాక్సిమం కొంచెం స్లోగా అంటే మీ వాయిస్ వినిపించలేదు. చెప్పండి ఒక రోలో మ్యాక్స్. నేనేం చెప్పలేదమ్మా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. మళ్ళీ తర్వాత వీడియో అయినా వినండి, మళ్ళీ నేను రిపీట్ చేయలేను. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది, ఇంట్రడక్షన్ అయిపోయింది, ఎండింగ్ వచ్చింది చెప్పేది. సో ఎప్పుడైనా సరే ఒక రోలో కాల్ XL4 6 ఇచ్చాము అనుకుంటే, 6 కాల్ XL4 మనం ఇచ్చాము అనుకుంటే, ఒక రోలో మాక్సిమం మనకు పడేది 3. ఆ 3 తర్వాత ఇంకా రిమైనింగ్ 3 ఎక్కడికి వెళ్తాయి? కిందికి వచ్చేస్తాయి, ఆటోమేటిక్ గా అవే కిందికి వచ్చేస్తాయి. మనకి ఇక్కడ 2 సార్లు రో తీసుకొని అవసరం లేదు. ఇక్కడ రో ఒకసారి అండ్ ఇక్కడ ఇంకోసారి రో అనేసి అలా తీసుకొని అవసరం లేదు. ఎవరైనా సరే ఇలా ఇట్లా చేస్తున్నారు అనుకుంటే కరెక్షన్ చేసుకోండి. ఇది చాలా బ్లండర్ మిస్టేక్ అనమాట. ఇవన్నీ చాలా మిస్టేక్స్ ఇవన్నీ. మనకి ఒక రో అంటే ఇంకో రో తీసుకొని ఇంకో రో తీసుకొని అది అంతే, చాలా వేస్ట్ అనమాట మనకి. ఇప్పుడు ఒక రోలో మీరు ఒక దాంట్లో మీకు సపోజ్ దీనిలో రాశాను అనుకోండి, కాల్ SM అనేసి రాశాను అనుకోండి, కాల్ SM6 అని రాస్తున్నా అంటే ఒక రోకి 3 అనేసి నేను రాస్తున్నా అనమాట. ఇప్పుడు కాల్ SM6 కాల్ SM6 కాల్ SM6 అనేసి నేను రాస్తున్నా. దీనికి కూడా మీరు రాస్తారు, కాల్ SM6 కాల్ SM6 అని రాస్తారు. ఒకసారి చూద్దాం. కాల్ SM6 కాల్ SM6 కాల్ SM6 అని రాస్తారు. ఇప్పుడు ఒకసారి నేను ఏం చేశానంటే ఇంకొక రో తీసుకొని కాలమ్స్ పెట్టాను. రాంగ్. ఇప్పుడు చూడండి ఒకసారి, కాల్ SM6 అంటే ఈ రోకి మనకి ఏమన్నా వస్తాయి? ఒక రోకి 2 వస్తాయి, మళ్ళీ ఇంకో రోలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఈ రోలో 2 వస్తాయి, ఇంకో రోలోకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఒకటే పేరెంట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది? చాలా మిస్టేక్ అయిపోద్ది. అందుకోసం ఇవన్నీ వచ్చేసి ఇక్కడ నేను కొద్ది కరెక్షన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇలా రాసిన దాని వల్ల మనకు మొబైల్ అదే టాబ్లెట్ వ్యూలో కాల్ XL6 అనేసి ఇస్తే ఇలా 2 వస్తాయి రోకి. కానీ మీరు తీసుకునేది ఒక రో సపరేట్ చేశారు, ఒక రో సపరేట్ చేశారు. అలా తీసుకోవడం వల్ల మనకి ఇలాగే వస్తుంది. మనకి అలా తీసుకొని ఇలా వస్తుంది. ఇక్కడ మనకి మొత్తం అంతా ఒకటే సెక్షన్. అదంతా ఇది మొత్తం అంతా ఒకటే సెక్షన్ అయినప్పుడు మీరు సపరేట్ రోస్ ఎందుకు తీసుకోవడం? ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను తీయేస్తాను, ఈ 2 తీయేస్తున్నాను. కంటైనర్ ఈ సెక్షన్ వచ్చేసి మన ఎండింగ్ లో ఉన్నాయి. ఈ 2 నేను తీయేస్తున్నాను, ఈ డివ్ గా నేను తీయేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనకి ఇవన్నీ దీనిలోకి కలిపేసిన నేను. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. రోగం తీసేయాలి మనం. ఇదేంటి మనకి? ఇది ఒక రోనే కదా మనకి, ఈ రోగం తీద్దాం. ఇప్పుడు చూడండి, మొత్తం అంతా ఇదంతా ఒకటే రోలోనే ఉన్నాయి మనకి.
ఇప్పుడు చూడండి మనకి ఎలా ఉంది కంటెంట్. ఇది మొత్తం అంతా ఒకటే రోలో ఉంది, ఇలా ఉంది. ఇప్పుడు చూడండి మనకి చూస్తే మనకి రెండు వచ్చాయి, మనకి 2 వచ్చాయి మొబైల్ అది టాబ్లెట్ వ్యూలో. చూడండి ఇలా రావాలనా లేకపోతే ఇంత ముందు వచ్చినట్టు రావాలన్నా చెప్పండి. సో అందుకోసం ఎప్పుడైనా సరే ఒక సెక్షన్, ఇదంతా HTML ఇంట్రడక్షన్ వేసి ఒక సెక్షన్ లో మనకి ఏం కావాలి, ఇట్లా చూడడానికి నీట్ గా కనిపించాలి. లాస్ట్ లో ఒకటి సింగిల్ గా ఉందంటే బాగుంటది. అదే కనుక ఇక్కడ మిడిల్ లో ఒకటి సింగిల్ గా ఉంది, ఇక్కడ మిడిల్ లో ఒకటి సింగిల్ గా ఉందంటే మన డిజైనింగ్ కి అట్రాక్టివ్నెస్ ఉండదు మనకి. సో ఎవరైనా సరే ఇలా డిజైనింగ్ చేస్తున్నారు అనుకుంటే కరెక్షన్ చేసుకోండి. డిజైనింగ్ అనేది పర్ఫెక్ట్ అయిపోవాలి. ఇంకా యాంగులర్ లో డిజైనింగ్ నేను ఏదైనా సరే ఇచ్చాను అనుకుంటే ఆ డిజైన్ మీరు పర్ఫెక్ట్ గా చేసేయాలి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ నాకు నచ్చట్లేదు డిజైనింగ్, నేనే ఓన్ డిజైన్ చేస్తున్నాను. నేను టైం వేస్ట్ అయినా సరే ఇవాళ వచ్చేసి మనకి 2 టాస్క్లు అయిపోవాలి, 2 డిజైనింగ్స్ ఫినిష్ చేయాలన్నమాట. ఆల్రెడీ మీరు రాసిన ఇమేజెస్ ఉన్నాయి కదా మీకు కార్డ్లో, ఇమేజెస్, CSS స్టైల్స్ అండ్ ఇమేజెస్, ఏదో ఇమేజెస్ బాగానే ఉన్నాయి కానీ నాకు నచ్చట్లేదు. సో ఐలాండర్లో నేను ఒక ట్రైనింగ్ సంబంధించింది, ఒక కోర్సెస్ సంబంధించింది ఒక కార్డ్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. సో చూడండి ఈజీ మెథడ్లో నేను చేస్తాను ఒకటేసారి, కాపీ పేస్ట్ చేయడమే అన్ని మొత్తం. W3 స్కోర్స్ ఫీల్ అవ్వద్దండి నాకు నచ్చలేదు అంటే. సో దాన్ని పాజిటివ్గా తీసుకొని ఇంకా నీట్గా చేయడానికి ట్రై చేయండి ఎవరైనా సరే. ఎందుకంటే మనకి డిజైనింగ్ అయిన తర్వాత మీరు డైలీ ఏదో ఒక డిజైనింగ్ చేస్తూనే ఉండాలి. ఏదో డిజైనింగ్ అయిపోయిందిలే ఇంకెందుకులే మనకు అనుకోకూడదు. ఇంకా అయిపోయిందిలే అనేసి అనుకుంటే మళ్ళీ తర్వాత ఏం చేయలేం మనం. అందుకోసం ఏదైనా సరే డిజైనింగ్ అయిపోయింది అనేసి అనుకుంటే చేస్తూనే ఉండాలి. రోజుకి ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలి డిజైనింగ్ లో. అలా నేర్చుకున్నప్పుడే మీకు వర్క్ ఇంకా పెరుగుతుంది. సో కార్డ్ అని చేస్తున్నాను. సో కార్డ్ లో న్యావబార్ చేద్దాం. మనకి ఏంది ఎన్ని టాస్క్లు అన్ని మనకు ఒకే దాంట్లో చేద్దాం. మనకి ఒక టాస్క్ అనమాట, న్యావ్ అండ్ కార్డ్ టాస్క్ మొత్తం అన్ని ఒకటే దాంట్లో చేస్తాను నేను. ఇది వచ్చేసి మనకి ఇండెక్స్ అనేసి ఇస్తున్నా, index.html అనేసి ఇస్తున్నా. index.html మనకి ఫస్ట్ న్యావబార్ గురించి ఇస్తాను, మళ్ళీ తర్వాత వచ్చేసి కార్డు గురించి మళ్ళీ తర్వాత చూద్దాం. మనకి ఈ కార్డు ఫస్ట్ తీయేస్తున్నా, ఫస్ట్ న్యావబార్ చూద్దాం. మనకి మీరు అంతగా నీట్ గా చేయాలనుకుంటే ఇలానే చేయండి. డిజైనింగ్ ఎప్పుడైనా సరే డిజైనింగ్ చేయాలంటే మీరు నీట్ గానే చేసుకోవాలి. న్యావబార్ ఎండ్, న్యావబార్ స్టార్ట్, ఇలా నీట్ గా 1 by 1 చేసుకుంటే మీకు నీట్గా కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు, డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఒక ప్రాజెక్ట్ వేలోనే చేయాలి. సో న్యావబార్ కాబట్టి అంటే ఇప్పుడు నేను జస్ట్ ట్రైల్ కోసం నేను మీకు ఇచ్చింది, దాని గురించి ఫీల్ అవ్వద్దండి. సో పర్ఫెక్ట్గా అయితే చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఎప్పుడైనా నేను ఒక టాస్క్ ఇచ్చానంటే అది పర్ఫెక్ట్గా నాకు చేయాలన్నమాట. ఇప్పుడు డ్రాప్ డౌన్, న్యావబార్ విత్ డ్రాప్ డౌన్ కావాలి కాబట్టి ఈ న్యావబార్ విత్ డ్రాప్ డౌన్ ఉండే కంటెంట్ని నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నా. ఈ న్యావబార్ మొత్తాన్ని కాపీ చేసుకొని ఈ న్యావబార్ ఇచ్చేస్తున్నా. ఈ న్యావబార్ని వచ్చేసి మీరు కాపీ పేస్ట్ చేస్తున్నా. న్యావబార్ అండ్ న్యావబార్ ఎక్స్పాండ్ అండ్ BG డార్క్ బదులు నేను BG ప్రైమరీ తీసుకుందాం. ఎవరికైనా సరే ప్రైమరీ అంటే బాగా నీట్గా ఉంటుంది. సో BG డార్క్ నేను తీయేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి లోగో కానీ ఏదైనా సరే ఇవ్వచ్చు. అందుకోసం వచ్చేసి నేను ఐలాండర్ టెక్ అనేసి ఇస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి హోము, అబౌట్, కాంటాక్టర్స్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి టెక్నాలజీ ఇస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేస్తున్నా అంటే HTML లేకపోతే మనకి యాంగులర్ అలా ఇచ్చుకుందాం. యాంగులర్ UI డిజైన్ PHP ప్లస్ MySQL ఇలా ఏదైనా సరే నేను ఇట్లా ఇచ్చుకున్నాను. ఈ న్యావబార్ డ్రాప్ డౌన్ వచ్చేసి మనకి ఈ డ్రాప్ డౌన్ కింద కాంటాక్టర్స్ ఇద్దాం. కొద్దిగా చూడడానికి మనకి సర్వీసెస్ వచ్చేసి మిడిల్లో వచ్చినట్టుంటుంది, కాంటాక్టర్స్ లాస్ట్లో వచ్చినట్టుంటుంది. మనకి కాంటాక్టర్స్ అవుట్పుట్ చూద్దాం. మనకి ఇక్కడ అన్ని మనకి చూస్తే
అన్ని వైట్ లెక్ రావాలి ఇప్పుడు. సో అలా రాయాలి అనుకుంటే మీరు స్టైల్ లైన్ రాయొచ్చు. ఆ స్టైల్లో ఇస్తాను నేను మొత్తం ప్రతి ఒక్కదానికి మనకి రాసే బదులు నేను ఏం చేస్తానంటే ఒక లింక్ ట్యాగ్ తీసుకుందాం. లింక్ REL ఈక్వల్ టు స్టైల్ షీట్ అండ్ HREF ఈక్వల్ టు CSS లో ఇస్తాను CSS style.css. సో ఈ వాల్యూని వచ్చేసి మనం ఒక CSS లో నేను సేవ్ చేస్తాను. సేవ్ యాజ్ ఇక్కడ ఒక ఫోల్డర్ తీసుకుంటున్నాం CSS అనేసి. ఈ CSS లో వచ్చేసి మనకి style.css. ఇప్పుడు మనకి ఇక్కడ nav bar లో వచ్చేసి మనకి ఏదో nav bar ఉంది. ఈ nav bar మెయిన్ క్లాస్ లోపల ఉండే nav లింక్ అనేసి రాసుకోవచ్చు. లేదంటే nav bar nav లో ఉండే nav లింక్ అనమాట. సో దాన్ని ఎలా రాయొచ్చు అంటే డాట్ nav bar లో ఉండే డాట్ nav లింక్ డైరెక్ట్ గా మనం రాసేయచ్చు. ఇలా రాసుకుంటే మనకి కలర్ వచ్చేసి వైట్. నేను ఇస్తున్నా కలర్ వైట్ అనేసి. ఒకసారి చూద్దాం మనకి అసలు అప్లై అవుతుందో లేదో. చూడండి కలర్ వైట్ అయిపోయింది. సో అప్లై అయిపోయింది మనకి. ఇంకా నెక్స్ట్ మనకి ఏం కావాలి, nav bar లో ఉండే nav బ్రాండ్ కి అనమాట. అంటే nav bar బ్రాండ్ కి. సో ఇక్కడ మనం రాస్తున్నా కావాలంటే డాట్ nav బ్రాండ్ కి వచ్చేసి మనం కలర్ వైట్ ఇస్తున్నాం. పర్ఫెక్ట్. ఇప్పుడు మనకి ఎందుకంటే మనకి ఎవ్రీ క్లాస్ కి మళ్ళీ nav క్లాస్ అదే టెక్స్ట్ వైట్ రాసుకున్న నాకు కష్టం కాబట్టి ఇలా ఇచ్చుకున్నాను నేను. ఇవన్నీ పేరెంట్ దేనికి ఉంది, nav కి ఉంది అనమాట. కంపల్సరీ మీరు ఇక్కడ ఏదైనా సరే ఒక ఐడి పెట్టుకోండి మీరు. అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఐడి ఈక్వల్ టు nav అనేసి నేను పెట్టుకుంటున్నా. nav అనేసి ఐడి nav. ఇప్పుడు ఈ ఐడిని బేస్ చేసుకొని మీరు రాయండి. ఎందుకోసం అంటే ఈ పేజ్ లో మనకి ఎన్నైనా సరే మనం యూజ్ చేయొచ్చు. అందుకోసం వచ్చేసి యూనిక్ అనమాట. యూనిక్ నేమ్ కావాలంటే #nav లో ఉండే nav bar కి దీనికి, అంటే #nav లో ఉంటే nav bar బ్రాండ్ కి. ఇప్పుడు చూస్తే మనకి అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. అప్పుడు ఇంకొక nav bar మీరు యూజ్ చేశారు అనుకోండి, అక్కడ ఏదైనా సరే nav1 nav2 పెట్టుకోండి ఐడీస్. ఓకే. ఇప్పుడు నాకు ఇక్కడ ఇది మొత్తం అంతా మనకు రైట్ సైడ్ కి వెళ్ళాలి అనేసి అనుకుంటే మనకి ఏం చేయాలి, ఎంఎస్ ఆటో అంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో అనేసి మనకు అప్లై చేసి ఉంటారు. అందుకోసం ఇప్పుడు చూడండి మనకి రైట్ సైడ్. ఇప్పుడు ఇది మొత్తం కొద్దిగా లోపలికి రావాలి అనుకుంటే ఇక్కడ కంటైనర్ ఫ్లూయిడ్ గా ఏదైనా ఇచ్చింటారు. ఇచ్చిన ఇవ్వకపోయినా సరే మనకి కంటైనర్ ఇద్దాం. మనకు కొద్దిగా లోపలికి రావాలంటే కంటైనర్ ఇస్తున్నాము. చూడండి డిజైనింగ్ ఆల్రెడీ ఉండే వాటినే మనకి డిజైనింగ్ చేంజ్ చేస్తున్నాం. చూడండి పర్ఫెక్ట్. ఇప్పుడు టెక్నాలజీ అంటే యాంగులర్, UI డిజైనింగ్, PHP యాంగులర్ అనేసి ఇలా క్లిక్ చేస్తున్నాం. ఇలా క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్కి వెళ్తుంది. ఆ పేజ్కి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి అనేసి నేను డిజైన్ చేస్తాను. మళ్ళీ తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్టర్స్, హోమ్ ఇలాగా. ఇప్పుడు నాకు ఇక్కడ కార్డ్ డిజైన్ ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను. నేను ఈ హోమ్ పేజ్ లోనే కార్డ్ డిజైన్ నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సేమ్ ఇదే దాంట్లో నేను కార్డ్ డిజైన్ చేస్తాను. కార్డ్ స్టార్ట్, కార్డ్ ఎండ్, కార్డ్ స్టార్ట్, కార్డ్ స్టార్ట్ ఎండ్. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అనేసి ఫస్ట్ మనకి ఒక సెక్షన్ తీసుకుంటున్నాం. సెక్షన్ ఐడి ఈక్వల్ టు సెక్షన్. ఈ సపరేట్ సెక్షన్ అనమాట, కార్డ్ సెక్షన్ అనమాట ఇదంతా. దీనిలో వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే టెక్నాలజీ తీసుకుంటున్నా. టెక్ అని పెట్టుకుంటున్నాను. ఐడి టెక్ అనమాట. మనకి ఈ ఐడి టెక్ లో మనకి ఒక హెడ్డింగ్ రావాలి. మనకి H1 తీసుకుంటున్నా. ఈ H1 కి నేను ఏం చేస్తున్నా అంటే ఐలాండర్ కోర్సెస్ అని పెట్టుకున్నాను. ఇది కొద్దిగా అలైన్మెంట్ చేద్దాం. చూడండి క్లాస్ ఈక్వల్ టు టెక్స్ట్ సెంటర్, టెక్స్ట్ డేంజర్, నెక్స్ట్ మార్జిన్ బై MY వచ్చేసి 4 ఇస్తున్నా. ఐలాండ్ కోర్సెస్ వచ్చేసి ఇలా వచ్చింది మనకి కొద్దిగా పర్ఫెక్ట్ గా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక రో తీసుకుందాం అనుకుంటున్నా. ఆ రోలో వచ్చేసి డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ రో రాసేటప్పుడు క్లియర్ గా చూడండి. div ఈక్వల్ టు ప్లస్ ఈక్వల్ టు ఫస్ట్ ఒక రో అనమాట. ఆ రో ఇస్తున్నారంటే ఫస్ట్ దాని పేరెంట్ గా మీరు ఏమి ఇవ్వాలి, కంటైనర్ ఇవ్వాలి. దాని పేరెంట్ గా కంటైనర్ ఇవ్వాలి. దానికోసం నేను ఎండింగ్ లో ఇస్తున్నా. చూడండి రో ఇస్తున్నా అంటే దాని పేరెంట్ గా కంటైనర్ కానీ కంటైనర్ ఫ్లూయిడ్ కానీ ఇవ్వాలి.
మెయిన్ దానికి వచ్చేసి ఇలా ఇస్తున్నా కంటైనర్ అంటే ఇలా. ఇప్పుడు దీని లోపల మనకి div క్లాస్ ఈక్వల్ టు ఫస్ట్ నేను ఒక డిజైన్ చేసుకుంటాను. ఆ డిజైన్ వచ్చేసి కాపీ పేస్ట్ చేసుకుంటాను. ఫస్ట్ కాల్ ఎక్సెల్ 4 తీసుకుంటాను, ఎందుకంటే ఒక రోకి 4 మాక్సిమం నాకు 4 కావాలనేసి నేను ఒక ఇలా తీసుకున్నాను. ఇప్పుడు దీని లోపల వచ్చేసి మనకి ఒక కార్డు తీసుకోవాలి. కార్డులో ఆల్రెడీ రెడీమేటెడ్గా ఉండే కార్డుని నేను ఇచ్చేస్తాను. ఆల్రెడీ రెడీమేటెడ్గా కార్డు ఉంది, బేసిక్ కార్డు. ఇవన్నీ మనకు అవసరం లేదు, బేసిక్ కార్డ్స్ అన్ని. మనకి కార్డ్స్లోకి వెళ్దాం. మనకి టాపిక్కి రెడీమేటెడ్ గానే మనకి అన్ని రెడీమేటెడ్ డిజైన్సే మనం ఇస్తాం కార్డ్ అనమాట. ఈ కార్డ్స్ లైక్ మనకి వెళ్తే కింది కల్లా ఉంటుంది డిజైనింగ్ మనకి పర్ఫెక్ట్ గా. ఇవ్వండి ఈ కార్డు నాకు, సో ఇది ఇస్తున్నాను, ఇది కావాలి నాకు. ఈ డిజైన్ తీసుకొని కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చేస్తాను. ఇదంతా వచ్చేసి మనకి కార్డు. కార్డు విడ్త్ వచ్చేసి మనకి 40 పిక్సెల్ ఇచ్చారు మనకి. విడ్త్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ 100% ఇస్తాను, 100%. అలాగే హైట్ కూడా ఇచ్చేస్తాను. ఒక ఫిక్స్డ్ హైట్ ఇస్తున్నా, హైట్ వచ్చేసి ఒక 300 పిక్సెల్ ఇస్తున్నా, ఫిక్స్డ్ హైట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క టెక్నాలజీ గురించి నేను రాద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ కార్డ్ టైటిల్ చూడండి. మనకి కార్డ్ టైటిల్ అంటే ఏదైనా సరే ఒక హెడ్డింగ్ అనమాట. మనకి ఆ హెడ్డింగ్ HTML అని పెట్టుకుంటున్నా, లేకపోతే యాంగులర్ అని పెట్టుకోండి, లేకపోతే PHP అని పెట్టుకోండి, లేదా ఫోటోషాప్ అని పెట్టుకోండి. ఏదైనా సరే మీ హెడ్డింగ్స్ అనమాట అవి. లేకపోతే అదే పెట్టుకుందాం. మనకి ఫస్ట్ వచ్చేసి యాంగులర్ అని పెడుతున్నాను నేను. యాంగులర్కి ఏదో ఒక టెక్స్ట్ పెడదాం. ఇది వచ్చేసి ప్రైజింగ్ వేద్దాం. యాంగులర్ కోర్స్ కి ప్రైజింగ్ వచ్చేసి ఒక 20,000 ఏదో పెట్టుకోవాలి. ఇలా పెట్టారనుకుంటే ఇది స్ట్రింగ్ అయిపోద్ది మనకి, లేదనుకుంటే ఇది నెంబర్ కింద మనం తీసుకోవచ్చు. ఓకేనా? ఇది అబ్జర్వ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఎలా పడాలనేసి మన ఇష్టం అనమాట. అది ఎలా పడాలనుకుంటే మనం డిసైడ్ చేసుకుంటే మళ్ళీ దాన్ని బట్టి మనకి వచ్చు. ఒక డమ్మీ కంటెంట్ తీసుకుంటున్నాను. ఈ డమ్మీ కంటెంట్ వచ్చేసి సమ్ టెక్స్ట్ అనేసి ఇచ్చారు. ఏదో దాని బదులు ఎందుకు మనకి ఏదైనా సరే యాంగులర్ సంబంధించింది, యాంగులర్ అనేసి క్లిక్ చేసామనుకుంటే యాంగులర్ సంబంధించినటువంటి మనకు వస్తాయి. ఏదో కంటెంట్ వచ్చేసి యాంగులర్ సంబంధించి నేను పెట్టేస్తున్నాను. పేరాగ్రాఫ్ కి మనకి పేరాగ్రాఫ్ లో కార్డ్ టెక్స్ట్ అనేసి ఇస్తున్నారు, హెడ్డింగ్ అయితే కార్డ్ టైటిల్ ఇస్తున్నారు. ఇవి కూడా మీరు అలవాటు చేసుకోవాలన్నమాట. కొత్తగా నేర్చుకునే కొద్ది మీరు కొత్త క్లాసెస్ అన్ని మీరు నేర్చుకుంటారు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకసారి అవుట్పుట్ మనకి ఎలా ఉందనేసి. కార్డ్ ఇప్పుడు ఇమేజ్ లేదు మనకి, ఇమేజ్ ఇచ్చామనుకుంటే మనకి వస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకుని ఎవరిని ఇవ్వాలనుకుంటే మీ ఇష్టం. యాంగులర్ అనేసి నేను సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసినప్పుడు ఇమేజెస్లోకి వెళ్ళిపోండి. ఇమేజెస్లోకి వెళ్ళినప్పుడు మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు ఏదైనా సరే బెస్ట్గా మనకి యాంగులర్ 13 ఉంది కాబట్టి ప్రజెంట్ యాంగులర్ 13 వచ్చేసి నేను సెర్చ్ చేస్తున్నాను. ఆ 13 యొక్క ఇమేజ్ వచ్చేసి నేను ఇస్తాను. ఇప్పుడు ఇమేజ్ ఇస్తాను, ఇది డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేస్తున్నాను కావాలంటే ఆఫ్లైన్లో ఇస్తున్నాను. ఆన్లైన్లో ఇవ్వడం కూడా మీకు నేర్పించాను ఆల్రెడీ. ఆ లింక్ కాపీ URL ఇచ్చేసుకొని సరిపోద్ది. ఇక్కడ వచ్చేసి నేను దీంట్లో ఇమేజెస్ అనే ఫోల్డర్ తీసుకుంటాను. ఇమేజెస్లో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ 1 అని పెడతాను. ఇక్కడ కనిపిస్తుంది 1.png అనమాట మనకు ఉండేది. చూడండి ఇక్కడ సేవ్ అవుతూనే మనకి ఈ కార్నర్ లో మనకు కనిపిస్తుంది. అంటే మనకు డౌన్లోడ్ అవుతున్నా అది ఎలాంటి టైప్ ఆఫ్ ఇమేజ్ అనేది మనకి. అప్పుడు వచ్చేసి మనకి ఇమేజ్ వచ్చేసి మనకి స్టైల్ ఇమేజ్ ఇక్కడ చూడండి, ఇమేజ్ 1.png. ఇమేజెస్ లో మనకి images/1.png. ఒక్క 1 minute అండి, సారీ 1 minute. సారీ, సో ఇమేజ్ ఇచ్చేసాం. ఇప్పుడు ఇమేజ్ వచ్చేసి మనకి images/1.png ఇస్తాం. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. చూడండి ఇమేజ్ పర్ఫెక్ట్. చూడండి చూడడానికి కూడా నీట్ గా ఉంది మనకి.
ఇది చూస్తే మనకి కార్డ్ చూడండి ఎక్కడికో ఎండింగ్ అయిపోయింది మనకి. సో అంటే మనకి ఏంటంటే ఇది అవుట్ సైడ్ కి ఎక్కడికో వెళ్ళిపోయింది మనకి. ఈ div లో మనకి div కార్డ్ స్టైల్ వచ్చేసి హైట్ వచ్చేసి చూడండి ఈ కార్డ్ కి స్టైల్ ఇచ్చాం మనకి. ఇది మిస్టేక్ మనకి. ఈ స్టైల్ వచ్చేసి మనకి దేనికి ఉండాలంటే ఇమేజ్ కి ఉండాలి మనకి. అందుకోసమే అది వచ్చింది. ఇమేజ్ ఇచ్చాను స్టైల్. కార్డ్ కి హైట్ విడ్త్ ఇవ్వకూడదు మనకి, కార్డ్ కి కాదు మనకి ఇవ్వాల్సింది దీనికి అనమాట. సో అవుట్పుట్ చూస్తే మనకి చూడండి ఇప్పుడు ఇమేజ్ హైట్ వచ్చి చాలా ఎక్కువగా ఉంది మనకి. సో 200 ఇద్దాం మనం. సో ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉందండి. యాంగులర్ అండ్ ఏదైనా సరే వాటికి సంబంధించిన కంటెంట్ అండ్ వాటి యొక్క ప్రైజ్ అండ్ ఇలా ఇక్కడ కానీ రాసుకోవచ్చు కావాలంటే బటన్ లో వచ్చేసి ప్రైజ్ అనేసి రాసుకోవచ్చు కావాలంటే టెక్స్ట్ లాగా మనం రాయొచ్చు. ప్రైజ్ వచ్చేసి ఇలా లేకపోతే ఫీ అని రాసుకున్నాం ఒక షార్ట్ కట్ లో. ఫీ వచ్చేసి ఇలా. ఈ ఫీ కూడా మనకు బోల్డ్నెస్ లో కావాలనుకోండి దీన్ని బోల్డ్ ట్యాగ్ రాసుకోండి కావాలంటే. ఇలా మీకు రాసి కావాల్సింది ఏదైనా సరే మీకు చేసుకోవాలనుకుంటే ఇలా అప్లై చేసుకోవాలి మీరు. ఈ మొత్తం అంతా మనకి హెడ్ బోల్డ్ లో కావాలంటే అలాగే రాసుకోవచ్చు మీరు, మీ చాయిస్ అది. ఇప్పుడు ఈ హెడ్డింగ్ వచ్చేసి ఏదైనా సరే కలర్ కావాలి అనేసి అనుకుంటే హెడ్డింగ్ వచ్చేసి ఏదైనా సరే టెక్స్ట్ వార్నింగ్ ఒకసారి చూద్దాం. మనకి టెక్స్ట్ వార్నింగ్ బాగుంది అనుకుంటే వార్నింగ్ బాగానే ఉంది, లేకపోతే వేరేది ఇద్దాం. అంత బాగాలేదు. సో డేంజర్ ఇద్దాం. మనకి డేంజర్ వచ్చేసి మన నీట్గా కనిపిస్తుంది. డేంజర్ ఇప్పుడు యాంగులర్ వచ్చేసి నేను యాంగులర్ 13 అనేసి ఇస్తాను. వర్షన్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఒక కార్డ్ డిజైన్ అయిన తర్వాత ఇంకా రిమైనింగ్ అంతా సేమే. ఇప్పుడు ఇది మొత్తం అంతా కాపీ పేస్ట్ చేసుకొని మీరు ఇచ్చేయచ్చు. చూడండి ఇది యాజ్ గా కాపీ పేస్ట్ ఇవ్వాలంటే ఫస్ట్ ఈ కర్సర్ దీని కిందికి రావాలి మనకి. చూడండి ఫస్ట్ ఈ కర్సర్ దీని కిందికి వచ్చేట్టు చేసుకోండి. వచ్చిన తర్వాత మీరు ఇది మొత్తం అంతా కాపీ పేస్ట్ అవ్వాలి మనకి. ఇది మొత్తం అంతా ఇక్కడి నుంచి ఇది మొత్తం అంతా డ్రాగ్ చేసుకొని ఇక్కడ ఎక్కడైతే పేస్ట్ అవ్వాలో అక్కడ కర్సర్ ఉండాలి మనకి. ఇప్పుడు ఇదంతా యాజ్ గా మనకి కాపీ పేస్ట్ అవ్వాలి ఇక్కడ. అందుకు వీడి వరకు ఇట్లా తెలిసిన తర్వాత కంట్రోల్ డి అని ప్రెస్ చేయండి. కంట్రోల్ డి. ఇప్పుడు చూడండి కాపీ పేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇంకోటి కంట్రోల్ డి అని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకోటి కాపీ పేస్ట్ అవుతుంది. ఓకే ఇప్పుడు 3 ఇచ్చాను. ఒకసారి చూద్దాం మనకి అవుట్పుట్. చూడండి 3 వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్స్ మార్చుకోండి, ఇక్కడ ఏదైనా ఫీజ్ మార్చుకోండి, ఇక్కడ ఇమేజెస్ మార్చుకోండి, అయిపోద్ది. ఇప్పుడు చూడండి మనకి పిహెచ్పి గురించి రాద్దాం అనుకుంటున్నాను. పిహెచ్పి సో మనకి పిహెచ్పి కాబట్టి ఏదో ఒక ఇమేజ్ తీసుకుంటున్నాం. ఇమేజ్ వచ్చేసి మనకి సేవ్ ఇమేజ్ యాజ్ 2 అని పెట్టుకుంటున్నాం. సేవ్ చేస్తే మనకి చూడండి 2.png ఇది కూడా మనకి పిఎన్జి ఇమేజ్. నేను ఏం చేస్తున్నాను ఇక్కడ 2.png అని పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి యుఐయుఎక్స్ తీసుకుందాం. మనకి ఇంకో డిజైనింగ్ వచ్చేసి మనకి యుఐ అండ్ యుఎక్స్ డిజైన్. అసలు యుఐయుఎక్స్ కానీ డిఫరెన్సెస్ మనకి నేర్పిస్తాను నేను మీకు. అసలు యుఐయుఎక్స్ అంటే ఏంటి, యుఎక్స్ అంటే ఏంటి, యుఐ అంటే మనకి ఎంతవరకు వస్తుంది, అవన్నీ డిఫరెన్సెస్ నేను చెప్తాను. థర్డ్ కూడా మనకి పిఎన్జి ఇమేజ్. అందుకోసం నేను థర్డ్.png ఇక్కడ నేమ్స్ మారుస్తున్నాను. యుఐ అండ్ యుఎక్స్. యుఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్, యుఎక్స్ అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అనమాట. అది పిహెచ్పి. ఇవన్నీ మనకు టెక్నికల్ సంబంధించినది నేను ఇచ్చేస్తాను. ఇప్పుడు చూడండి పిహెచ్పి సంబంధించిన పిహెచ్పి అండ్ ఇమేజ్ సంబంధించిన ఇమేజ్ అండ్ ఇలా. ఇప్పుడు మనకి ఫీజు కూడా మనం చేంజ్ చేస్తున్నాం. చూడండి డిజైనింగ్ వచ్చేసి ఇలా నీట్ గా చేసుకోవాలన్నమాట మీరు. పిహెచ్పికి ఒక 25 ఇస్తున్నాను అండ్ యుఐయుఎక్స్ కి 30 ఇస్తున్నాను. ఫీజు మారింది అండ్ ఇలా పిహెచ్పి అండ్ యుఐయుఎక్స్ ఇట్లా. ఇప్పుడు నెక్స్ట్ రోకి వెళ్ళాలంటే అవసరం లేదు. ఎందుకోసం అంటే ఒక రోలో మాక్సిమం కాల్ ఎక్సెల్ 4 అంటే మాక్సిమం 3 పడతాయి. అది కనుక మనకు ఎగ్జాక్ట్ 3నే ఇస్తామా? ఇన్ కేస్ మనకు 3 కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఏమైతుంది? 3 కంటే ఎక్కువ అయితే నెక్స్ట్ లైన్ లోకి వచ్చేస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక రోకి మాక్సిమం మనకు పడేది 3. అదే కనుక ఇంకా 4 ఉన్నాయి అనుకోండి, సపోజ్ ఇక్కడ ఇంకోటి తీసుకుంటున్నా, ఇక్కడ ఇంకో దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ 4 ఉన్నాయి, మనకి 4 కాకుండా 5 ఉన్నాయి. అలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది? నెక్స్ట్ లైన్ లోకి వచ్చేస్తుంది. మన దాని ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ చూడండి మనకి
రెండు అటాచ్ చేసి వస్తాయి అనమాట. కార్డ్ యూజ్ చేసినప్పుడు రెండు అటాచ్ చేసి వస్తాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎవ్రీ కార్డ్కి మీరు మార్జిన్ టాప్ కానీ మార్జిన్ బాటమ్ ఇచ్చేయండి. మార్జిన్ బాటమ్ వచ్చేసి ఒక 3 ఇస్తున్నా. చూడండి, ఫస్ట్ దానికి నేను ఇచ్చాను, ఫస్ట్ దానికి ఇచ్చాను కాబట్టి దీని మార్జిన్ బాటమ్ అప్లై అవుతుంది. చూడండి మార్జిన్ టాప్ 3 వచ్చింది, అంటే మార్జిన్ బాటమ్ 3 వచ్చింది. చూడండి ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయింది. కొన్ని టైమ్స్ లో మీకు ఏమవుతుంది అంటే ఒక్కొక్క కార్డ్ వచ్చేసి కొద్ది కంటెంట్ నేను తగ్గిస్తున్నాను. చూడండి, దీంట్లో కంటెంట్ తగ్గిస్తున్నాను, అంటే దీంట్లో కొద్ది కంటెంట్ నేను తగ్గిస్తాను, అంటే ఇంకా కొద్ది కంటెంట్ తగ్గిస్తాను, అంటే వీటిలో అసలు ఇంకా కంటెంట్ ఒక లైన్ ఉండేట్టు చేస్తాను. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కటి ఒక హైట్ అయిపోద్ది. చూడండి, ఇది ఒక హైట్ ఉంది, ఇది ఒక హైట్ ఉంది, ఇది ఒక హైట్ ఉంది. సో ఇలా అన్నప్పుడు మనకి డిజైనింగ్ లో మళ్ళీ ఫాల్ట్ అవుతుంది, మనకి మళ్ళీ డిజైనింగ్ మళ్ళీ మిస్టేక్ అవుతుంది. ఇలాంటి కేసులో మీరు ఏం చేయాలంటే ఎవ్రీ కార్డ్కి హైట్ వచ్చేసి 100% ఇవ్వండి. ఎవ్రీ కార్డ్కి చూడండి, ఎవ్రీ కార్డ్కి నేను హైట్ ఇస్తున్నా 100%. చూడండి, H100 అంటే మనకి ఏంటంటే హైట్ 100% అనేసి. సో ఇవన్నీ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. అన్నిటికీ మార్జిన్ బాటము అండ్ హైట్ వచ్చేసి నేను కాపీ పేస్ట్ చేస్తాను. ఎవ్రీ కార్డ్కి లోపల ఉండే కార్డ్కి. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, మనకి చూడండి అంత ఒకటే హైట్ ఉంది మనకి. చూడండి, ఎవ్రీ వాటికి అంతా సిమిలర్ హైట్ అనమాట మనకి. దీని మార్జిన్ బాటం మనకి అప్లై అవ్వలేదు. మార్జిన్ బాటం 5 3 ఇచ్చాను. హైట్ 100% ఇవ్వడం వల్ల ఇట్లా మిస్టేక్ అయింది. సో మార్జిన్ బాటం వచ్చేసి 5 ఇద్దాం. అప్లై అవ్వట్లేదు. సో కార్డ్కి ఇచ్చేయండి, అంతే కాల్కి ఇచ్చేయండి. వీటికి అప్లై అవ్వట్లేదు ఎందుకంటే మనకు హైట్ 100% ఇస్తున్నాం కాబట్టి వాటి స్పేసింగ్ అది తీసుకోవట్లేదు. అందుకోసం కాల్కి ఇచ్చేయండి మార్జిన్ బాటం MB5. దీనికి ఇస్తే మనకు నో ప్రాబ్లం. మార్జిన్ వచ్చేసి మనకి రైట్ లెఫ్ట్ ఇచ్చినప్పుడే మనకు ప్రాబ్లం, కానీ మనకి ఒకటేసారి దానికి ఇచ్చినప్పుడు నాకు ప్రాబ్లం లేదు. దానికి ఓన్లీ మార్జిన్ బాటం కానీ మార్జిన్ రైట్ కానీ మార్జిన్ లెఫ్ట్, అలా మార్జిన్ లెఫ్ట్ రైట్ ఇచ్చినప్పుడే మనకు ప్రాబ్లం, కానీ మార్జిన్ టాప్ బాటం ఇచ్చినప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ కాల్. లేకపోతే దాన్ని ఓవరాల్ గా ఒక క్లాస్ నేమ్ తీసుకొని దానికి ఇచ్చేయండి. గంటకి ఇవ్వాలనుకుంటే వేరే వాటికి ఒక క్లాస్ టైం ఇచ్చేసుకొని, ఇది లోపల కల ఒక క్లాస్ టైం ఇచ్చేసుకొని వాడికి ఇచ్చేయండి, సరిపోద్ది. చూద్దాం ఒకసారి. మనకి చూడండి మార్జిన్ బాటం వచ్చేసి మనకి ఎక్కువ వెళ్ళిపోయింది. మనకి 5 అంటే 3 ఎక్కువ అయిపోయింది. 3 ఇద్దాం మనం. చూడండి డిజైనింగ్ లో వచ్చేసి అందుకోసమే ఒకటి చెక్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ వాటికి వెళ్తే మనకి నీట్ గా ఉంటుంది అనమాట. అన్ని ఇచ్చేసిన తర్వాత మీరు ఇట్లా చేంజెస్ చేసుకుని అంటే ఏంటి చాలా ప్రాబ్లం అయిపోద్ది మీకు. అందుకోసం రెడీ చేసుకున్న తర్వాత మిగతా వాటికి వెళ్ళిపోండి. బట్ మనకు పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు ఇంకా 2 ఇస్తాను నేను. ఇక్కడ వచ్చేసి మనం ఫోటోషాప్ ఇస్తాను. ఫోటోషాప్ నెక్స్ట్ వచ్చేసి మనకి వేరే వాటికి ఇస్తాను. ఇది వచ్చేసి మనకి ఏదో 15,000 ఇస్తాను. నెక్స్ట్ 2 ఇస్తాను. ఆ రెండిట్లో వచ్చేసి మనకి ఒకటి డిజిటల్ మార్కెటింగ్, నెక్స్ట్ లోగో డిజైన్ ట్రైనింగ్ అనుకోండి. లోగో డిజైన్ ట్రైనింగ్ వచ్చేసి ఒక 18,000 ఇస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 19,000, ఇది వచ్చేసి 15,000. ఓకే, ఇప్పుడు వాటి ఇమేజెస్ కూడా కావాలి కాబట్టి సెర్చ్ చేస్తున్నాను నేను. ఫోటోషాప్ ఏదో కొద్దిగా క్లియర్గా ఉండే మనకి ఇమేజెస్ ఇచ్చామనుకుంటే కొద్దిగా అట్రాక్టివ్, వాటిని చూడగానే మనకు తెలిసిపోద్ది. 4.WEBP అనమాట. WebP. నెక్స్ట్ వచ్చేసి మనకి డిజిటల్ మార్కెటింగ్, ఇదంటే మనకి ఇమేజ్ 5.png ఇమేజ్ అనమాట. 5.png. నెక్స్ట్ మనకు ఉండేది లోగో డిజైన్ ట్రైనింగ్ ఉంది. సో దానికి కూడా ఒక ఇమేజ్ ఇస్తున్నాను.
6.jpg. చూడండి, డిజిటల్ మార్కెటింగ్ లోగో డిజైన్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉంది మనకి, ఎంత హైట్ ఎంత విడ్త్ అనేసి మనకి మొత్తం ఉంది చూడండి మనకి. అందుకోసం మనకి ఏంటంటే ఒకటే కంటెంట్, మనకు ఒకటే సైజులో ఉండే కంటెంట్ మనం ఇచ్చామనుకుంటే చూడడానికి మనకి లుకింగ్ గుడ్ గా ఉంటుంది అనమాట. మనకి హైట్ అయితే అన్నిటికీ సేమ్ చూడండి, అన్నిటికీ హైట్ సేమ్ గా ఉంది. సో అందుకోసం మనకి ఎప్పుడైనా సరే ఒక కంటెంట్ సేమ్ కంటెంట్ సిమిలర్ గా ఉండే కంటెంట్ మనం ఇచ్చాము అనేసి అనుకుంటే అన్ని చూడడానికి నీట్ గా అనిపిస్తుంది మనకి. అందుకోసమే అన్నిటికి ఇచ్చేస్తున్నా, సేమ్ సిమిలర్ కంటెంటే ఇస్తాను, అంటే మనకు ప్రాబ్లం లేకుండా. మీరు అలాగే మెయింటైన్ చేసుకోండి కావాలంటే. లేకపోతే మనకి టెక్స్ట్ జస్టిఫై ఇస్తున్నాను, ఒకసారి చూద్దాం. మన టెక్స్ట్ జస్టిఫై మనకి నీట్గా అలైన్మెంట్ అయింది అనుకుంటే మనకు ఓకే. దేనికి ఇచ్చాను నేను టెక్స్ట్ జస్టిఫై? వేరే వాటికి ఇచ్చినట్టున్నా, లాస్ట్ వరకు ఇచ్చాను. లాస్ట్ వాటికి మనకి కరెక్ట్ రాలేదే, సేవ్ చేసాము. అప్లై అవ్వట్లేదు. జస్టిఫై ఒక్కొక్క బాడీకి ఇచ్చి చూద్దాం మనం. ఏది ఎఫెక్ట్ ఉంది ఒకసారి చూద్దాం. మనకి టెక్స్ట్ జస్టిఫై అనేది వర్క్ అవ్వట్లేదు మనకి ఎందుకు. సో ఇలాగ వచ్చేసి మనకి కంటెంట్ వచ్చేసి మనకి అన్నిటికీ సిమిలర్ గానే కంటెంట్ ఉండేది ఇద్దాం మనకి. ఇవాళ టాస్క్లు అన్నీ అయిపోయే వరకు క్లాస్ వదిలేదు లేదు, ఎంత టైం అయినా సరే 12 or 12:30 కొద్దిగా వాళ్ళ టాస్క్లు ఫినిష్ చేసుకుంటే మనకి త్వరగా వచ్చేసి ఫినిష్ అయిపోద్ది జావా స్క్రిప్ట్ అనేది. అందుకోసం అంటే ఇదంతా స్టాటిక్, ఇదంతా డిజైనింగే, మీరు చేయాల్సింది డిజైనింగ్ ఇదంతా. ఓకే చూడండి, నావ్ బార్ చేయమని నావ్ బార్ చేశారు, ఇది డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ వీటిని మనం జావా స్క్రిప్ట్ లో ఎలా చేయగలము అనేసే ఇప్పుడు కాన్సెప్ట్ అనమాట. ఇది మొత్తం అంతా స్టాటిక్ అనమాట. index.static అనేసి ఇస్తున్నా, స్టాటిక్ అనేసి ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని స్టైల్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కాపీ చేసుకొని ఇండెక్స్ డైనమిక్ .html స్టాటిక్ ది క్లోజ్ చేస్తున్నా, డైనమిక్ మీద వర్క్. ఇప్పుడు ఇక్కడ వరకు డిజైనింగ్ అర్థమైందా? కొత్తగా నేర్చుకున్నారా ఏమన్నా? లీలా డిజైనింగ్ అర్థమైందా? చేంజెస్ చేసుకునేవా? రోజు ఒకటి నేను ఎక్స్ట్రా పెట్టాను అంతే. ఓకే సత్య, డిజైనింగ్ క్లియర్ అయిందా? ఎస్ సార్. ఓకే హారిక, రాజు, డిజైనింగ్ క్లియరా? ఎలా చేయాలి నీట్గా అనేసి. ఓకే సో ఇలా నీట్గా చేసుకుంటే మీరు, అంటే మనకి ఏదైనా సరే డిజైనింగ్ ఓపిక ఉండాలబ్బా. ఏది పడితే అది చేశారు, ఏదైతే చేసేయాలి అనేసి అనుకుంటే మాత్రం రాదు. నిదానంగా నీట్గా 1 by 1 చేసుకుంటూ ఉంటే డిజైనింగ్ అనేది మీకు వస్తుంది. ఇమేజ్ ఉండేది అది. ఇక్కడ ఉండే స్పేసింగ్ వచ్చేసి ఇమేజ్ కి అలా ఉంది, మనకి స్పేసింగ్ ఇమేజ్ ఉండేది అలా ఉంది అనమాట. ఇమేజ్ ఫుల్ విడ్త్ ఉండే ఇమేజ్ లేదు ఇది, అందుకోసం అలా ఉంది అది. ఆ బార్డరే మనకి ఇమేజ్ కి మనకి వైట్ బార్డర్ ఉంది దానికి అది. ఓకే ఇప్పుడు దీన్ని స్టాటిక్ గా చేసాం, అయిపోయింది. దీన్ని డైనమిక్ గా చేయడం ఎలాగా? ఇప్పుడు మనకి ఎవ్రీ డిజైనింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎవ్రీ డిజైనింగ్ లో మనకి స్ట్రక్చర్ అంతా సేమే కదా. ఇక్కడ చూడండి, ఇమేజ్ ఉంది, హెడ్డింగ్ ఉంది, పారాగ్రాఫ్ ఉంది, ఫీజ్ ఉంది. స్ట్రక్చర్ అంతా సేమ్. ఇక్కడ స్ట్రక్చర్ అంతా సేమ్, ఇక్కడ స్ట్రక్చర్ అంతా సేమ్, ఇక్కడ ఉండే స్ట్రక్చర్ అంతా సేమ్. ఇక్కడ మనకు ఏమేమి చేంజ్ అవుతున్నాయి? ఇమేజ్ చేంజ్ అవుతోంది,
హెడ్డింగ్ చేంజ్ అవుతుంది, పారాగ్రాఫ్ చేంజ్ అవుతుంది, ఫీ చేంజ్ అవుతుంది. అంతకుమించి స్ట్రక్చర్లో ఏమైనా చేంజ్ అవుతుందా? అంటే ఇక్కడ ఉండే వాల్యూస్ ని మనం డైనమిక్ గా అప్లై చేస్తూ ఉంటే ఈ స్ట్రక్చర్ లో డిజైనింగ్ వచ్చేస్తా కదా మనకి. అదే ఇప్పుడు చేయబోతున్నాను నేను. ఇప్పుడు ఈ మొత్తాన్ని నేను జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని డైనమిక్ గా ఎలా అప్లై చేస్తాం స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ లో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ కార్డుకు సంబంధించి నేను చేస్తున్నా, తర్వాత నావబర్ సంబంధించి నేను చేస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ కావాలంటే కామెంట్లో పెట్టుకోండి మీరు కార్డ్ స్క్రిప్ట్. నేనేం చేస్తున్నా అంటే ఒక అరే తీసుకుంటున్నా, వేర్ టెక్నాలజీ టెక్ ఈక్వల్ టు ఒక అరే తీసుకుంటున్నా. ఈ అరేలో కూడా ఒక్కొక్కటి ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. అరేలో కూడా నేను ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా. ఈ ఆబ్జెక్ట్ లో మనకి ఒక్కొక్క టెక్నాలజీకి సంబంధించిన వాల్యూస్ అన్నమాట దీన్ని ఇచ్చేది. ఒక్కొక్క సంబంధించిన వాల్యూస్ ఏంది మనకి ఒక ఆబ్జెక్ట్ లో. నేను ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ గురించి చూద్దాం. ఈ ఆబ్జెక్ట్ లో మనకి ఏముంది, ఇమేజ్ ఉంది, నేమ్ ఉంది, అండ్ ఏదైనా సరే కంటెంట్ ఉంది, ఫీజ్ ఉంది. ఈ వాల్యూస్ తప్ప ఏమైనా డైనమిక్ గా చేంజ్ అవుతున్నాయి మనకి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వాటిని నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా. ఫస్ట్ నేమ్ తీసుకుంటున్నా. నేమ్ వచ్చేసి నేను Angular 13 ఇస్తున్నా, స్ట్రింగ్ అది. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ IMG వచ్చేసి మనకి అక్కడ ఏ ఇమేజ్ ఉందో అదే కంటెంట్, అది కాపీ పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కంటెంట్ ఏదైనా సరే. నెక్స్ట్ ఫీ అనమాట. ఫీ వచ్చేసి స్ట్రింగ్ లో ఇవ్వాలనుకుంటే స్లాష్ బార్ అనేసి ఇవ్వాలి, లేదు నెంబరింగ్స్ లో ఇవ్వాలనుకుంటే ఇలా నెంబరింగ్స్ లో ఇవ్వచ్చు. నెంబరింగ్స్ ఇవ్వాలంటే ఇలా డైరెక్ట్ ఇచ్చేయండి, లేదు స్ట్రింగ్ లో ఇవ్వాలనుకుంటే ఇలా బార్ ఇచ్చేయండి. ఇలా ఒక్క వాల్యూ అంటే ఒక ఆబ్జెక్ట్ కి సంబంధించిన వాల్యూస్ ఏంటంటే మనకి నేమ్ Angular 13, ఇమేజ్ వచ్చేసి మనకి అక్కడ ఉండేది ఏంది images/1.png ఉంది. అందుకోసం మనం ఏం చేస్తున్నాను, ఇది తీసుకుంటున్నాం images/1.png అండ్ ఇక్కడ వచ్చేసి ఏదైనా సరే కంటెంట్ ఉంది కాబట్టి అన్నిటికీ ఒకటి కంటెంట్ ఉంది కాబట్టి నేను అంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ సపరేట్ కంటెంట్ తీసుకోవాలి. మీరు ఈ కంటెంట్ మీ ఇష్టం అనమాట. ఆ కంటెంట్ నేను ఏమి ఇస్తున్నా అంటే ఇక్కడ ఇస్తున్నా. చూడండి, ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట. క్లియర్? ఇప్పుడు నాకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నాకు ఆన్సర్స్ చేయండి. console.log ఎవరు చెప్తారు? సత్య, నీకే క్వశ్చన్. ఎస్ సార్. ఇక్కడ ఈ అరేలో ఉండే ఆబ్జెక్ట్ లో ఉండే నేమ్ కావాలనుకుంటున్నాను నేను. ఈ నేమ్ కావాలంటే ఎలా రాయాలి? ఇండెక్స్ వాల్యూతోనే ఐడెంటిఫై చేసుకుంటాం. నాకు అవన్నీ తెలీదు. నాకు నేమ్ అనేసి కావాలి. మీ ఇష్టం, మీరు ఏమైనా రాసి మీరు ఏమైనా యూజ్ చేసుకొని నాకు నేమ్ అనేది నాకు ప్రింట్ అవ్వాలనుకుంటున్నా. కన్సోల్లో ఎలా రాస్తాం? అదే టెక్ ఆఫ్ జీరోస్. టెక్ ఆఫ్ జీరో టెక్ ఆఫ్ అనకూడదు, స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ జీరో అనమాట. జీరో అంతేనా? లేదు సార్, మళ్ళీ జీరోకి మళ్ళీ టెక్ ఆఫ్ జీరో అంటే మనకి ఏమొస్తుంది? సరే ఒకసారి అవుట్పుట్ చూసుకోండి మీరు, దాన్ని బట్టి మీరు చెప్పచ్చు. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా, ఇది కదా మన డైనమిక్ అనేది. డైనమిక్ ఓకే. సో రిఫ్రెష్ చేశాను, ఇన్స్పెక్ట్ చేస్తున్నా నేను. కన్సోల్కి వెళ్తున్నా. చూడండి, ఒక ఆబ్జెక్ట్ వచ్చింది మనకి. టెక్ ఆఫ్ జీరో అంటే ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లో ఉండే నేమ్ కావాలనుకుంటున్నా. నేమ్ కావాలనుకుంటే ఏం రాయాలి? ఇంతసేపు అయితే చాలా కష్టం. లీలా, మళ్ళీ జీరో ఇస్తే వస్తుంది కదా? మళ్ళీ జీరో ఇస్తే వస్తుంది. 0 అనేది ఇండెక్స్ నెంబర్స్ మనకి ఇచ్చేది. ఆబ్జెక్ట్ నెంబర్ కానీ మీరు ఇండెక్స్ నెంబర్స్ వాడుతున్నారా ఇక్కడ?
ఇది ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు టెక్ ఆఫ్ జీరో అంటే ఇది జీరో వచ్చింది మనకి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లో ఉండే నేమ్ కావాలనుకుంటున్నా. ఈ కాన్సెప్ట్ ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే మీరు ఇంకా యాంగులర్ ఇవన్నీ కన్ఫ్యూజ్ అయినట్టే. ఇదే కాన్సెప్ట్ నాకు ఫైనల్ గా కావాల్సింది మనకి. ఇప్పుడు దీంట్లో ఉండే అంటే ఈ టెక్ లో ఉండే ఫస్ట్ ఆబ్జెక్ట్ లో ఉండే నేమ్ కావాలి అనేసి అనుకుంటే మీరు ఏమి ఇస్తారు రాజు? డాట్ నేమ్. అంటే క్వశ్చన్ మార్క్ లో చెప్తున్నారా? క్వశ్చన్ మార్క్ అది డాట్ నేమ్ అనేసి డాట్ నేమా అనేసి అంటే అది క్వశ్చన్ మార్కా లేకపోతే కన్ఫర్మేషన్? అంటే నేను ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేస్తాను, సో డాట్ కానీ నేమ్. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తే కాదు కదా. ఓకే ఓకే. ఏమిచ్చావు రాజు? స్టార్టింగ్ కాబట్టి నేమ్ అంటే స్ట్రింగ్ కాబట్టి నేమ్ అంటే స్ట్రింగ్ కాబట్టి నేమ్ అంటే నాకు అర్థం కావట్లేదు రాజు. ఇప్పుడు నాకు ఆ నేమ్ కావాలి కాబట్టి ఆ నేమ్ ని ఎలా గెట్ చేసుకుంటారు, ఎలా ప్రింట్ చేస్తారు HTML లో? ఇప్పుడు టెక్ ఆఫ్ జీరో అంటే మనకి ఈ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది ఆబ్జెక్ట్ లో ఉండే వాల్యూస్ మనం ప్రింట్ చేయాలంటే ఎలాగా? డాటే. కన్ఫర్మేషన్ కాదు, ట్రయల్స్ కాదు. మన కన్ఫర్మేషన్ ఉంటేనే మనకు తెలిసేది. ఇప్పుడు నేమ్ కావాలంటే టెక్ ఆఫ్ జీరో డాట్ నేమ్ అనమాట. అదే కానీ ఇమేజ్ కావాలంటే టెక్ ఆఫ్ జీరో డాట్ ఇమేజ్ అనమాట. అదే కానీ కంటెంట్ కావాలంటే టెక్ ఆఫ్ జీరో డాట్ కంటెంట్ అనమాట. అదే కానీ ఫీ కావాలంటే టెక్ ఆఫ్ జీరో డాట్ ఫీ అనమాట. దీన్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు. ఇంకో విధంగా రాసేది ఏంటి? మీకు ఆల్రెడీ స్ట్రింగ్ లో ఇది అరేలో వచ్చేసి ఇలా ఇవ్వాలి, ఇలా అయినా ఇచ్చుకోవచ్చు, లేదా డాట్ నేమ్ అని ఇవ్వచ్చు. కానీ మనకి నేర్పించింది నేను డాట్ నేమే కాబట్టి ఇదే అలవాటు చేసుకోండి మీరు. డాట్ నేమ్. ఇప్పుడు చూడండి, మనకి కన్ఫ్యూజ్ అయితే కష్టం అయిపోద్ది. మనకి ఈ వీటి మీదే వర్క్ అని చెప్తున్నాం కదా నేను ఎప్పటి నుంచో. యాంగులర్ అంటేనే అదే యాంగులర్ అన్నా జావా స్క్రిప్ట్ అన్నా వీటి మీదే వర్క్, అరేస్ లో ఆబ్జెక్ట్స్ మీదే వర్క్ మనకి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఒక వాల్యూ డిస్ప్లే చేశారు. ఇంకో వాల్యూ కావాలనుకుంటే కామా పెట్టేసుకొని కాదు శివ, ఇప్పుడు అది స్ట్రింగ్ లో ఉంది కాబట్టి నేమ్ డాట్ నేమ్ అని రాసాము. ఇప్పుడు స్ట్రింగ్ అయితే ఏముంది, నెంబర్ అయితే ఏముంది, మనకి ఈ ఏదైనా వాల్యూ పర్వాలేదు. కావాలనుకుంటే దానికి డాట్ నేమ్, డాట్ ప్రాపర్టీ నేమ్ అంతే. ప్రాపర్టీ నేమ్, ప్రాపర్టీ వాల్యూ. ఈ ప్రాపర్టీ వాల్యూ మనకు కావాలి అనుకుంటే డాట్ నేమ్ అంతే. ఆ ప్రాపర్టీ నేమే మనం ఇస్తాం డాట్ నేమ్. ఇమేజ్ కావాలంటే డాట్ ఇమేజ్, అదే ఫీజ్ కావాలంటే డాట్ ఫీ, అదే కంటెంట్ కావాలంటే డాట్ కంటెంట్. ఒక ఆబ్జెక్ట్ లో ఉండే వాల్యూస్ ని ఒక్కసారి మళ్ళీ రివైండ్ చేసుకోండి. నేను చెప్పిన టాపిక్స్ అన్నిటినీ ఆబ్జెక్ట్ లో ఉండే వాల్యూస్ ని కావాలంటే నేమ్ డాట్ నేమ్, అదే ఇక్కడ ఉండే వేరియబుల్ డాట్ నేమ్, వేరియబుల్ డాట్ ఇమేజ్, వేరియబుల్ డాట్ కంటెంట్. కానీ ఇక్కడ ఏంటంటే ఒక అరేలో ఆబ్జెక్ట్ ఉంది. ఒక అరేలో ఆబ్జెక్ట్ అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క ఫస్ట్ వాల్యూనే మనకి. ఆ వాల్యూ అంటే ఏంది? 0 ఇండెక్స్ నెంబర్. మనకు ఫస్ట్ వాల్యూ అంటే 0 ఇండెక్స్ నెంబర్. ఇది 1 ఇండెక్స్ నెంబర్. రెండోది ఇస్తే రెండోది, మూడోది ఇస్తే మూడోది, నాలుగోది ఇస్తే నాలుగోది, ఐదోది ఇస్తే ఐదోది, అలా. ఓకే. ఇప్పుడు ఇంకో ఇండెక్స్ నెంబర్ ఇచ్చానంటే ఇంకొక కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ నేను రాస్తున్నాను. ఇంకొక కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి మన దగ్గర? పిహెచ్పి ఉంది, వాటికి సంబంధించిన ఇమేజ్ ఇది. పిహెచ్పి వాటికి సంబంధించిన ఇమేజ్ వచ్చేసి మనకి ఇది. ఇమేజ్ వచ్చేసి మనకి ఇమేజ్ డాట్ 2 డాట్ పిఎన్జి. ఇక్కడ వచ్చేసి మనకి పిహెచ్పి ప్లస్ MySQL. ఇక్కడ వచ్చేసి ఇమేజ్ 2 కంటెంట్ అనేసి ఏదో ఇది వచ్చేసి నేను 25 అని అంటున్నాను, ఫీజు మార్చుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక ఆబ్జెక్ట్ అనమాట. ఇంకో ఆబ్జెక్ట్ అంటే ఇంకొక ఇన్ఫర్మేషన్ మనం ఏం రాస్తున్నాం ఇక్కడ? నెక్స్ట్ ఏదైనా సరే మనకి ఏం రాశాను బా? పిహెచ్పి తర్వాత యాంగులర్ తర్వాత యువెక్స్ రాశాను కదా. యువెక్స్ రాద్దాం. యువై అండ్ యువెక్స్. ఇక్కడ ఇమేజ్ వచ్చేసి 3 డాట్ పిఎన్జి రాసా అనుకుంటా నాకు తెలిసి. కంటెంట్ అండ్ ఫీ వచ్చేసి 31. మన ఇష్టం అది. ఇక్కడ రాసుకునేది ఎగ్జాక్ట్ గా కాదు, మనకి మన ఇష్టం వచ్చింది మనం రాసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ ఉండే వాల్యూస్ మనకు అవుట్పుట్ వస్తాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోటోషాప్ వచ్చేసి మనకి ఏంటంటే 4 డాట్ వెబ్ పి అనుకుంటా నాకు తెలిసి. వెబ్ పి కంటెంట్ వచ్చేసి మళ్ళీ తర్వాత ఫీ వచ్చేసి మనకి 15 అనేది నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. లాస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది మనకి 5 డాట్ పిఎన్జి. సో చూద్దాం, డిజిటల్ మార్కెటింగ్ అనేది మనకి 5 డాట్ పిఎన్జిఎస్. నెక్స్ట్ వచ్చేసి
అర్థం కాలేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి లోగో డిజైన్ కాబట్టి నెక్స్ట్ అదే ఇస్తున్నాను. లాస్ట్ వేళ మనకు కామా ఇచ్చిన ఇప్పుడైనా మనకు నో ప్రాబ్లం. ఇది వచ్చేసి ఒక 20,000 అనేసి ఇస్తున్నా లోగో డిజైన్కి. ఇది వచ్చేసి నేను రాసుకుంటున్నాను లోగో డిజైన్. లోగో డిజైన్ ఇక్కడ వచ్చేసి మనకి 6.jpg. ఓకే, ఇలా వాల్యూస్ ఇచ్చేసాను నేను. ఇప్పుడు మనకి ఏంటంటే స్ట్రక్చర్ కామన్ గా ఉండాలి, ఈ వాల్యూస్ డైనమిక్ గా చేంజ్ అవ్వాలి. ఈ వాల్యూస్ డైనమిక్ గా చేంజ్ అవ్వాలని ఎలా ఇప్పుడు మనకి స్టాటిక్ గా ఇవ్వాలి అనేసి అనుకుంటే మనం ఏం చేస్తాం, దీనికి ఒక ఐడి పెట్టుకొని ఈ ఐడిలో ఉండే వాల్యూస్ మనకి సెట్ అట్రిబ్యూట్ తీసుకొని దీనికి ఇచ్చేస్తాం. ఎస్ఆర్సి వాల్యూని మనం మారుస్తాం సెట్ అట్రిబ్యూట్ వాడుకొని. అదే కనుక కార్డులో ఇన్నర్ టెక్స్ట్ మారాలనుకుంటే ఐడి పెట్టుకొని డాట్ ఇన్నర్ HTML మనం ఇస్తాం. అదే కానీ దీనికంటే డాట్ ఇన్నర్ HTML ఇస్తాం. అదే కానీ దీనిలో ఫీ అంటే డాట్ ఇన్నర్ HTML మనం ఇచ్చుకుంటాం. ఇలా మీరు చూసారు ఇంతవరకు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనకి ఇది 1 టైం, ఇది 2nd టైం, ఇది 3rd టైం, ఇది 4th టైం, ఇది 5th టైం. ఇన్ని టైమ్స్ మనకి రిపీట్ అవుతూ ఉంటున్నాయి మనకి. అంటే ఈ స్ట్రక్చర్ వచ్చేసి మనకి ఏం చేయాలంటే లూపింగ్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం చేయాలన్నమాట. ఇప్పుడు లూపింగ్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ దీన్ని చాలా విధాలుగా మనం చెయ్యొచ్చు. ఫస్ట్ ఈ అరే మీద డిజైనింగ్స్ చేద్దాం. ఫస్ట్ ఈ అరే మీద డిజైనింగ్స్ మనం చూద్దాం. ఫస్ట్ ఈ అరేలో ఉండేది లూపింగ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని మనం కన్సోల్ ఎలా ప్రింట్ చేస్తాం అనేసి చూద్దాం 1 by 1. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. ఫర్ వేర్ i = 0 అంటున్నా. i = 0, i less than ఇక్కడ ఏంటంటే ఇక్కడ లెంత్ మనకి ఇవి చూడండి, ఇది 0 ఇండెక్స్ నెంబర్, ఇది 1 2 3 4 5 అంటే మనకు టోటల్ గా 5 వరకు, అంటే 6 అని పెట్టుకుంటే 5 అనే ఇండెక్స్ నెంబర్ వరకు సాటిస్ఫై అవుతుంది. అంతే కదా. 0 ఇది 5, ఇది 4, ఇది 3, ఇది 2, ఇది 1, ఇది 0. చూడండి 0 1 2 3 అనేసి మనం అనుకుంటే మనకి i < 6 అనుకుంటే మనకి 5 వరకు సాటిస్ఫై అవుతుంది. అంటే ఇండెక్స్ నెంబర్స్ మనకి 5 వరకు అనేసి వస్తుంది. అంటే ఈ ఇండెక్స్ నెంబర్ అన్ని పక్కన పెట్టండి. మీకు ఫస్ట్ నేను చెప్తున్నా చూడండి, i++ అంటున్నాను. ఫర్ లూప్ ఇలా రాశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే console.log ఇక్కడ నేనేం రాస్తున్నా అంటే ఇక్కడ 1 by 1 మనకి ఏం రావాలంటే టెక్ కదా, మనకి టెక్ స్క్వేర్ బ్రాకెట్. ఇక్కడ 0 ఉందనుకుంటే 0 ప్రింట్ అవుతుంది, 1 ఉందంటే 1 ప్రింట్ అవుతుంది, 2 అంటే 2 ప్రింట్ అవుతుంది, 3 అంటే 3 ప్రింట్ అవుతుంది, 4 అంటే 4 ప్రింట్ అవుతుంది, 5 అంటే 5 ప్రింట్ అవుతుంది. అది ఇక్కడ వచ్చే వాల్యూస్ ఏంది, i అన్నమాట. మనకు వచ్చేది i వాల్యూ 0 ఉంది. i వాల్యూ 0 అనుకుంటే 0 < 6 అంటే సాటిస్ఫై అయింది. అంటే అప్పుడు i వాల్యూ 0 అవుతుంది. అంటే ఇక్కడ i పెడుతున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అన్ని ఆబ్జెక్ట్స్ ని నేను లూపింగ్స్ ద్వారా ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఒకసారి చూద్దాం. మనకి రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అరే వచ్చింది, 2nd అరే వచ్చింది, 3rd అరే వచ్చింది, 4th అరే వచ్చింది, 5th అరే వచ్చింది, 6th అరే వచ్చింది. ఇప్పుడు ఈ అరేస్ లో ఉండే నాకు ఓన్లీ నేమే కావాలనుకుంటున్నా. అప్పుడు డాట్ నేమ్ అంటే ఓన్లీ నేమే ప్రింట్ అవుతాయి. చూడండి డాట్ నేమ్ అంటే ఓన్లీ నేమ్సే, యాంగులర్ 13, PHP, UI, UX అండ్ ఫోటోషాప్. ఇది నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ప్లస్ చేస్తున్నా, ఇక్కడ ఇంకో ప్లస్ చేస్తున్నా. దీంట్లో ఏంటంటే ఒక స్ట్రింగ్ ని కంకాటినేషన్ చేయాలి అనేసి అనుకుంటే స్ట్రింగ్ ఆపరేటర్ ప్లస్ అనేసి యూజ్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను. స్ట్రింగ్ అనే ఆపరేటర్ ఏంటంటే ప్లస్ అనమాట. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఫీ అని పెడుతున్నాను, ఇక్కడ కోలన్ పెడుతున్నా, స్పేస్ ఇస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ దీంట్లో టెక్ ఆఫ్ i, ఇక్కడ ఇంకోటి ఏమి ఇస్తున్నాను, ఫీ అనేసి ఇస్తున్నా. ఫీ అనే వాల్యూ అనమాట. ఇక్కడ ఏ వాల్యూ అండ్ ఏ ఫీజు, ఏ వాల్యూ అండ్ ఏ ఫీజు అనేసి నేను ఇస్తున్నాను. ఒకసారి చూద్దాం. మనకి చూడండి యాంగులర్ 13 ఫీజు వచ్చేసి 20,000, MySQL ఫీ వచ్చేసి 25,000, UIX ఫీ వచ్చి ఇక్కడ చూడండి మనకి స్పేసింగ్స్ లేదు మనకి. అందుకోసం ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కొద్దిగా స్పేసింగ్ ఇస్తాను నేను. ఈ స్టార్టింగ్ లో స్పేసింగ్ ఇచ్చాను, ఇక్కడ ముందర స్పేసింగ్ ఇచ్చాను. ఒకసారి చూద్దాం. మనకి ఇప్పుడు చూడండి మనకి యాంగులర్ 13 ఇది స్ట్రింగ్ యాడ్ అవుతోంది. మనకు వచ్చే వేరియబుల్ కి ఆ స్ట్రింగ్ ని యాడ్ చేస్తున్నాం. ఆ స్ట్రింగ్ ని యాడ్ చేయాలి అనేసి అనుకుంటే ప్లస్ అనే ఆపరేటర్ గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్స్ ని యాడ్ చేయాలంటే ఒక వేరియబుల్ కి స్ట్రింగ్ ని యాడ్ చేయాలనుకుంటే ఈ ప్లస్ అనే ఆపరేటర్ ని యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి మొత్తం అంతా ఇది వాల్యూ ప్రింట్ అవుతుంది, ప్లస్ ఈ స్ట్రింగ్ వస్తుంది. ఈ స్ట్రింగ్ అన్నిటికీ కామన్, దీనికి కామన్, దీనికి కామన్, దీనికి కామన్. అందుకోసం మనకి టెక్ ఆఫ్
టెక్ ఐ డాట్ ఫీ అనమాట. చూద్దాం ఒకసారి అవుట్పుట్. ఇప్పుడు చూడండి మనకి యాంగులర్ 13 ఫీజ్ 20,000, PHP ఫీజ్ ఇది అండ్ ఇది అండ్ ఇది అండ్ ఇది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్ లో మనకు కావాల్సింది ఈ స్ట్రక్చర్ కావాలి. మనకి ఈ స్ట్రక్చర్ వచ్చేసి మనకి వచ్చిన తర్వాత వీటిల్లో వాల్యూస్ మనం మారాలి. మనకి మారాలన్నమాట. ఇక్కడ మనకి ఏదైనా సరే అరే మారింది అనుకోండి, ఇప్పుడు ఇంకో అరే ఏదైనా సరే ఎక్స్ట్రా అయ్యింది, అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ 7 అని పెట్టుకోవాలి. అందుకోసం మనకి ఒక ఫంక్షన్ ఉంది మనకి. ఇప్పుడు అరే యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయాలి అనేసి అనుకుంటే టెక్ డాట్ లెంత్ అనమాట. అరే యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే టెక్ డాట్ లెంత్. ఇప్పుడు టెక్ డాట్ లెంత్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక అరేలో ఉండే వాల్యూస్ లెంత్ వస్తుంది మనకి. అప్పుడు 1 2 3 4 5 6 అనే లెంత్ అనమాట. ఎప్పుడైనా సరే ఆ లెంత్ కంటే ఒక వాల్యూ తక్కువనే కదా ఇండెక్స్ నెంబర్ ఉండేది మనకి. లెంత్ మన 6 అయింది అనుకుంటే వాల్యూస్ మనకి ఇండెక్స్ నెంబర్స్ 5 వరకే రావాలి. అదే గనక 7 ఉంది అనుకుంటే 6 వరకే రావాలి. అదే గనక 10 ఉన్నాయనుకుంటే 9 వరకే రావాలి. ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా మనకి? టెక్ డాట్ లెంత్ అంటే మనకి 6 వస్తుంది. 6 అనుకుంటే 0 లెస్ దాన్ 6 అంటే ట్రూ, 1 లెస్ దాన్ 6 అంటే ట్రూ, 5 అంటే 5 లెస్ దాన్ 6 అంటే ట్రూ, 6 లెస్ దాన్ 6 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఎక్స్ట్రాగా నేను ఏం చేస్తున్నా అంటే వేరే కోర్స్ ని యాడ్ చేస్తున్నాను. కామా పెట్టేసుకుని ఎక్స్ట్రా కోర్స్ నేను యాడ్ చేస్తాను. ఇక్కడ లోగో డిజైన్ 1 అనేసి నేను యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఏదో ఒక 22,000 అనేసి నేను యాడ్ చేస్తున్నాను. ఒకసారి వీటిలో ఇది అప్లై అవుతా లేదు చూద్దాం. ఇంతకు ముందే మనకి ఇక్కడ 6 ఉన్నింది. ఇంతకు 6 ఉన్నింది. ఆ 6 నేను ఇస్తాను. అట్లాగే ఆ 6 ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే కాన్స్టెంట్ అనమాట. మనకి ఆ వాల్యూ ఏది రాదు మనకి. అప్పుడు ఏం చేసుకోవాలంటే 7 అనేసి ఇవ్వాలి. 7 అనేసి మీరు చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ టైం. చేంజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వాల్యూ మనకు వస్తుంది. చూడండి, లోగో డిజైన్ 1 వచ్చేసి ఫీజ్ అనేసి ఇలా 20. దానికి బదులు మనం ఏం చేయొచ్చు అంటే టెక్ డాట్ లెంత్ అనేసి మనం పెట్టేసుకుంటే మనకి ఈ వాల్యూస్ మనం చేంజ్ చేయడం అవసరం లేదు. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఇంకో వాల్యూ చేస్తున్నా, లోగో డిజైన్ 2 అని పెడుతున్నాను, ఏదో వచ్చేసి ఏదో 5 అని పెట్టుకుంటున్నా. అవుట్పుట్ చూడండి మీరు. చూడండి, లోగో డిజైన్ 2 అనేసి ఇచ్చింది, 1 వచ్చింది, అండ్ లోగో డిజైన్ వచ్చింది, 25 22 వచ్చింది. ఇంకో వాల్యూ మీరు పెంచినా సరే మీకు ఇంకో వాల్యూ నేను పెంచుతున్నాను. ఇక్కడ లోగో డిజైన్ 3 అనేసి ఇస్తున్నా. అండ్ ఇక్కడ ఫీజు వచ్చేసి నేను ఏదో వాల్యూస్ మారుస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తే మనకి చూడండి, ఎన్ని వాల్యూస్ మీరు యాడ్ చేసినా ఆ వాల్యూస్ రిపీటెడ్ గానే మనకు వస్తూనే ఉంటాయి. అంటే దాని బదులు మనకి రిపీటెడ్ గా చేంజ్ అవ్వకుండా ఏం చేయాలంటే టెక్ డాట్ లెంత్ అనమాట. ఒక అరే యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే డాట్ లెంత్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాము. క్లియరా? ఇప్పుడు మనకి ఈ స్ట్రక్చర్ లో ఉండే నేమ్, ఇమేజ్, కంటెంట్, ఫీజ్ అన్ని ఎక్కడ ప్రింట్ అవ్వాలి? మనకి ఈ స్ట్రక్చర్ లోపల ఉండే ఫీజ్ వచ్చేసి ఇక్కడ ప్రింట్ అవ్వాలి, కంటెంట్ వచ్చేసి ఇక్కడ ప్రింట్ అవ్వాలి, లోగో డిజైన్ ఇక్కడ ప్రింట్ అవ్వాలి, ఇదంతా ఇలా ప్రింట్ అవ్వాలి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ స్ట్రక్చర్ చూడండి, ఈ అన్ని స్ట్రక్చర్స్ అన్ని తీసేసి ఓన్లీ ఒక స్ట్రక్చర్ మాత్రం నేను పెట్టుకుంటాను. రోలో కాల్ ఎక్సెల్. ఇది కొద్ది కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఒక స్ట్రక్చర్ మాత్రం నేను పెట్టుకుంటున్నా. ఒక స్ట్రక్చర్ మాత్రం నేను పెట్టుకొని రిమైనింగ్ అన్ని నేను రిమూవ్ చేసి, ఎందుకంటే స్ట్రక్చర్ డిజైనింగ్ మనకు అంతా ఒకటే కదా, మనకి అన్నిటికీ ఒకటే డిజైనింగ్ ఉంది. మనకు మారేదంతా ఏంది? ఇక్కడ ఇమేజ్ మారుతోంది, అండ్ ఇక్కడ యాంగులర్నెస్ మనం మారుతోంది, అండ్ ఇక్కడ ఉండేది మారుతోంది, అండ్ ఇక్కడ ఉండే ఫీజ్ మారుతోంది. రిమైనింగ్ మొత్తం స్ట్రక్చర్ మొత్తం కామనే. అందుకోసం ఇప్పుడు చేస్తున్నా చూడండి. ఇప్పుడు మనకు అయిపోయింది. ఇప్పుడు ఈ కన్సోల్ దగ్గర మనకి కన్సోల్ కాదు మనకు ప్రింట్ అవ్వాల్సింది. ఇక్కడ అక్కడ వచ్చి స్ట్రక్చర్ మనకు ప్రింట్ అవ్వాలి. అందుకోసం ఏంటంటే ఇక్కడ ఒక వేరియబుల్కి నేను ఒక స్ట్రక్చర్ తీసుకుంటున్నా. వేరియబుల్కి వేర్ p ఈక్వల్ టు ఏదైనా సరే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే ఇవంతా స్ట్రింగ్ లోకి మనకి ప్రింట్ అవ్వాల్సింది, స్ట్రింగ్. కానీ ఇక్కడ చూడండి, మిడిల్లో డబల్ కోట్స్ యూజ్ చేసాం మనం. మిడిల్లో డబల్ కోట్స్ యూజ్ చేసామంటే ఇక్కడ మనం డబల్ కోట్స్ లో మనం స్ట్రింగ్ తీసుకున్నాము అనుకుంటే మనకి ఏమైతే అంటే డబల్ కోట్స్ నుండి డబల్ కోట్స్ వరకు తీసుకుంటారు. అందుకోసం ఇక్కడ డబల్ కోట్స్ తీసుకోవద్దు, సింగిల్ కోట్స్ తీసుకోండి, సెమీకోలన్ పెట్టండి. సింగిల్ కోట్స్ తీసుకోండి, సెమీకోలన్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఉండే స్ట్రక్చర్ ఏదైతే ప్రింట్ అవ్వాలనో ఈ కాల్ ఎక్సెల్ 4 అనేది మొత్తం అంతా కట్ చేసేయండి. ఆ స్ట్రక్చర్ ని ఇక్కడ ఇచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ స్పేసింగ్ ఉంది, ఇక్కడ స్పేసింగ్ ఉంది, ఇక్కడ స్పేసింగ్ ఉంది. ఇవన్నీ వచ్చేసి నార్మల్ గా కనిపిస్తున్నాయి. ఈ మొత్తం అంతా స్ట్రింగ్ లేకి రావాలంటే ఇవన్నీ ఒకటే లైన్ లేకి రావాలి. అప్పుడు చూడండి, ఈ కర్సర్ ని ఇక్కడ ఎండింగ్ లో పెట్టుకొని ఈ ఎండింగ్ నుంచి తీసుకొని ఇక్కడ పెట్టేయండి. కర్సర్ ఇక్కడ పెట్టేసి ఒక బ్యాక్ స్పేస్ ఇవ్వండి.
ఇప్పుడు చూడండి ఈ నుంచి ఎండింగ్ ఇటు వరకు కర్సర్ పెట్టేసుకొని బ్యాక్ స్పేస్, ఇక్కడ నుంచి ఎండింగ్ కర్సర్ పెట్టేసుకొని ఈ ఎండింగ్ ఎక్కడైతే కావాలో అక్కడ బ్యాక్ స్పేస్, ఇక్కడ నుంచి ఎండింగ్ ఇక్కడ ఒక్క లెస్ దాన్ గ్రేటర్ దాన్ పోయినా సరే మీ డిజైనింగ్ పోయినట్టే. ఈ డిజైనింగ్ లో ఎలాంటి ఫాల్ట్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ డిజైనింగ్ లో ఎలాంటి ఫాల్ట్ ఉండకూడదు. డిజైనింగ్ లో ఒక లెస్ దాన్ గ్రేటర్ దాన్ పోయింది అనుకుంటే మీ డిజైనింగ్ మొత్తం పోయినట్టే. ఓన్లీ ఇది మొత్తం అంతా స్ట్రింగ్ లాగా నేను ఇస్తున్నా అంటే ఇలా. ఇప్పుడు చూడండి మొత్తం అంతా స్ట్రింగ్ లోకి వెళ్ళిపోయింది. ఇవన్నీ మనకి కొద్దిగా స్పేసింగ్ ఇద్దాం మనకి ఇదంతా. ఇప్పుడంతా ఓకే. ఇప్పుడు మనకి ఈ డిజైనింగ్ ని మనము HTML లో ప్రింట్ చేయాలి. మనకి HTML లో ఈ డిజైన్ మనం ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఈ డిజైనింగ్ లో మనకి ఎక్కడ ప్రింట్ చేయాలి? ఈ రో లోపల రావాలి అంటే ఒక ఐడి తీసుకోండి. రో లోపల రావాలనుకుంటే ఒక ఐడి తీసుకోండి. ఇక్కడ ఏదైనా సరే TECH అనేసి పెట్టుకుంటున్నాను. నార్మల్ కావాలంటే మీరు వేరేది పెట్టుకోండి, లేకపోతే కోర్స్ అని పెట్టుకోండి. కోర్స్ అనే ఐడి పెట్టుకుంటారు. ఇప్పుడు దీంట్లోకి మనకి ఆ స్ట్రక్చర్ రావాలి. దాంట్లోకి రావాలి అంటే ఏం కాన్సెప్ట్ యూజ్ చేయాలి? ఇది ఇన్నర్ HTML అంటే ఇక్కడ చూడండి ఈ ఇన్నర్ టెక్స్ట్ లోకి అంటే ఇన్నర్ ఈ ట్యాగ్ లోకి మనకు రావాలి. ఇన్నర్ ట్యాగ్ లోకి మనకు రావాలి అనుకుంటే ఏం రాస్తాం? మనకి ఇక్కడ రాద్దాం ఒకసారి. ఇక్కడ ఏం రాస్తున్నా? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో కోర్సెస్ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు p వాల్యూ. పీనే కదా మనకి ఈ స్ట్రక్చర్ మనం ప్రింట్ చేయాల్సింది. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. మనకి ఏమొచ్చింది? యాంగులర్ 13 ఒకటే మనకి ప్రింట్ అయింది. ఎందుకంటే ఇక్కడ వాల్యూస్ అన్ని ఇవే ఉన్నాయి. మనకి యాంగులర్ 13 అనేసి ఉన్నాయి, ఈ వాల్యూస్ అన్ని ఉన్నాయి, అవే ప్రింట్ అవుతుంది మనకి. ఇప్పుడు ఇక్కడ ఈ ఇమేజ్ దగ్గర ఇక్కడ మనకి ఈ వేరియబుల్ వాల్యూ కావాలి. అంటే ఫస్ట్ వేరియబుల్ వాల్యూ అంటే మనకి టెక్ ఆఫ్ 0 ఇమేజ్, సెకండ్ ఇమేజ్ అంటే టెక్ ఆఫ్ 1 డాట్ ఇమేజ్, 2 అంటే టెక్ ఆఫ్ 3 డాట్ ఇమేజ్, 4 అంటే టెక్ ఆఫ్ ఇమేజ్, ఇట్లా వస్తుంది మనకి. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి యాడ్ అవ్వాలన్నమాట. ఆ వేరియబుల్ వచ్చేసి ఈ స్ట్రింగ్ కి యాడ్ అవ్వాలి. ఇదంతా స్ట్రింగ్ కాబట్టి మనకి ఇక్కడ ఇది వరకు మనకి సింగిల్ కోలన్ ఇచ్చామనుకుంటే ఇదంతా మనకి స్ట్రింగ్ అయిపోతుంది ఇదంతా. మళ్ళీ ఈ వాల్యూ చోట మళ్ళీ ఏం చేస్తున్నా అంటే ఈడ మళ్ళీ ఒక సింగిల్ కోలన్ ఇస్తున్నా. ఈడ మిడిల్ లో వచ్చేసి మన వేరియబుల్ యాడ్ అవ్వాలి. అందుకోసం మనకి ప్లస్ అనేసి ఆప్ చేస్తున్నా. ఇక్కడ మన వేరియబుల్ అంటే టెక్ ఆఫ్ 0 అంటే 0, 1 అంటే 1, 2 అంటే 2, 3 అంటే 3. ఇప్పుడు ఈ అన్ని వాల్యూస్ రిప్రజెంట్ చేసేది ఓన్లీ IA. ఇప్పుడు డాట్ IMG అనమాట. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. మనకి ఏం ప్రింట్ అయింది ఏంటి తెలుస్తుంది. ఏమొచ్చింది? లోగోకి సంబంధించింది వచ్చింది. అంటే ఏంది? లాస్ట్ ఇమేజ్ వచ్చేసింది ఒకటే సరే. ఎందుకోసం వస్తుందంటే ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ 0 వస్తుంది. 0 వచ్చినప్పుడు P వాల్యూ ఏమవుతుంది? P వాల్యూ మనకి 0 వస్తుంది. P వాల్యూ మన ప్రింట్ అవుతుంది. మళ్ళీ 1 వస్తుంది. మళ్ళీ 1 వస్తుంది. ఆ వాల్యూ ఎక్కడ ప్రింట్ అవుతుంది? సేమ్ ఇదే దాంట్లోనే ప్రింట్ అయిపోతుంది మనకి. ఇదే దాంట్లోనే ప్రింట్ అయిన దాంట్లో మళ్ళీ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ప్రింట్ అయిన దాంట్లో ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన దాంట్లో ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన దాంట్లో ప్రింట్ అవుతుంది. కానీ అలా రాయడం వల్ల మనకి ఏమవుతుంది? ఓన్లీ ఒక వాల్యూనే వస్తుంది. అందుకోసం మనకి ఏం చేయాలంటే దీన్ని అవుట్ సైడ్ లో పెట్టేస్తున్నా. దీన్ని అవుట్ సైడ్ లో పెడుతున్నా. ఇప్పుడు అవుట్ సైడ్ లో పెట్టాలి అనేసి అంటే ఈ వేరియబుల్ మనకి లోకల్ వేరియబుల్ కాబట్టి ఫస్ట్ దానికి ఏమై ఉండాలి? ఫస్ట్ గ్లోబల్ వేరియబుల్ గా డిక్లేర్ చేసుకోవాలి. వేర్ p ఈక్వల్ టు ఎంటీ గా నేను డిక్లేర్ చేస్తున్నా. ఎంటీ వేరియబుల్ గా నేను డిక్లేర్ చేస్తున్నాను. దీనికి ఏం చేస్తున్నాను? p ప్లస్ ఈక్వల్ టు అనేసి నేను యాడ్ చేస్తున్నాను. ఈ వేరియబుల్ కి ఈ వేరియబుల్ యాడ్ చేస్తున్నా. అంటే p ఈక్వల్ టు p ప్లస్ ఈ స్ట్రక్చర్ అన్నమాట. అప్పుడు ఇది ఎంటీకి ఇది యాడ్ అయింది అనుకుంటే ఆ వేరియబుల్ కి ఇది వెళ్తుంది. ఫస్ట్ ఈ డిజైన్ వీడికి వెళ్తుంది. వీడికి వెళ్ళినప్పుడు దీంట్లో వేరియబుల్ డేటా వచ్చింది కాబట్టి ఇది ప్రింట్ అయిపోద్ది మనకి. ఇది ఎక్కడ ప్రింట్ అవుతుంది? కోర్సెస్ లో ప్రింట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ వాల్యూ వస్తుంది. సెకండ్ వాల్యూకి 1 వస్తుంది. ఆ 1 వాల్యూ ఇక్కడ 1 అవుతుంది. 1 ఇమేజ్ అంటే సెకండ్ వాల్యూ వస్తుంది. మళ్ళీ ఈ స్ట్రక్చర్ వీడికి వెళ్ళిపోద్ది. అంటే ఈ వాల్యూ ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది. ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ వేరే వాల్యూ, ఇది వేరే వాల్యూ కాబట్టి వేరే వాల్యూ దాని పక్కన ప్రింట్ అవుతుంది. ఒకసారి చూడండి, ఒకసారి రిఫ్రెష్ చూడండి. ఇమేజ్ ఇవన్నీ మారిపోయినాయి చూడండి. మనకి కంటెంట్ లాస్ట్ లో ఎక్కువ ఇచ్చాను నేను. అంటే ఏంటి? ఇవి ఇచ్చాను ఎక్కువ.
లోగో డిజైనింగ్ 1, లోగో డిజైనింగ్ 2, లోగో డిజైనింగ్ 3 ఇవన్నీ ఇచ్చాను. ఇవన్నీ నాకు వద్దు కాబట్టి ఇవన్నీ నేను తీయేస్తున్నాను. ఇప్పుడు లోగో డిజైనింగ్ వరకే కదా. ఇప్పుడు చూడండి మనకి ఇమేజెస్ అన్ని మనకు మారాయి. ఇక్కడ డైనమిక్ ఇమేజెస్ అన్ని వచ్చాయి చూడండి మనకి. డైనమిక్ ఇమేజెస్ అన్ని వచ్చాయి. కానీ ఇక్కడ చూడండి యాంగులర్ 13, యాంగులర్ 13, యాంగులర్ 13, యాంగులర్ 13 అన్నిటికీ యాంగులర్ 13 ఉన్నాయి. ఇప్పుడు ఈ వాల్యూ కూడా మనకు మారాలి కదా. ఇక్కడ ఉండే మనకి ఈ వాల్యూ కూడా మనం మారాలి. ఈ వాల్యూ మారాలనుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రింగ్ అనుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రింగ్ అనుకోవాలనుకుంటే ఇక్కడ మళ్ళీ సింగిల్ కోలన్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ సింగిల్ కోలన్ పెట్టుకోవాలి. ఈ వాల్యూలో మనకి ఏం చేయాలి? ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేసుకొని ఇక్కడ మనకి టెక్ ఆఫ్ ఐ డాట్ నేమ్ ని ప్రింట్ చేయాలి. టెక్ ఆఫ్ ఐ డాట్ నేమ్ ని ప్రింట్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు చూద్దాం ఒకసారి అవుట్పుట్ చూడండి. యాంగులర్ 13, PHP MySQL, UI UX డిజైన్, ఫోటోషాప్, డిజిటల్ మార్కెటింగ్, లోగో డిజైనింగ్. ఇప్పుడు ఈ కంటెంట్ కూడా మనకు చేంజ్ అవ్వాలి కదా. కంటెంట్ కూడా చేంజ్ అవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి చూడండి ఈజీ మెథడ్ చెప్తాను. ఓన్లీ సింగిల్ కాలమ్ నుంచి కాపీ చేసుకోండి. ఎక్కడైతే మీకు కావాలని ఇప్పుడు చూడండి ఈ ట్యాగ్ మధ్యలోనే కదా మీకు కావాల్సింది. ఈ ట్యాగ్ మధ్యలోనే కాపీ పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చండి కంటెంట్. మళ్ళీ సేమ్ ఇదే వాల్యూ మీరు కాపీ చేసుకొని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని సింగిల్ కోలన్ ఇక్కడ ఫీజు కదా మనకు కావాల్సింది. ఫీజు కూడా ఈ వాల్యూలో కావాలి. ఈ వాల్యూలో కావాలి కాబట్టి ఇక్కడ చూడండి ఫీజుని ఈ బీని ఏం డిస్టర్బ్ చేయట్లేదు. ఓన్లీ ఈ వాల్యూ ఎక్కడైతే ప్రింట్ అవుతుందో అక్కడ ప్రింట్ చేస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనకి. చూడండి ఫోటోషాప్ 15,000, 15,000, 20,000, 30,000, 25,000, 20,000 వాల్యూస్ ఇచ్చింది. ఇప్పుడు నేను ఎక్స్ట్రా వేరే సర్వీస్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. వీటిలో వేరే సర్వీస్ ని యాడ్ చేసేది ఇప్పుడు చూడండి మనకి SEO అనేసి ఇస్తున్నా. SEO ఇక్కడ మనకి ఇమేజ్ వచ్చేసి ఏదో సెకండ్ అనేసి ఇస్తున్నా. ఎందుకంటే వేరేది మారుద్దాం మనకి. ఇక్కడ PNG అనేసి ఇస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి ఫీజు వచ్చేసి SEO వచ్చేసి ఒక 5,000 పెడదాం. సేమ్ ఇప్పుడు చూడండి SEO వచ్చింది, ఇమేజ్ వచ్చింది అండ్ కంటెంట్ వచ్చింది. మీరు ఏమైతే ఇస్తారో అది ఓకేనా. ఇంతకుముందు డిజైనింగ్ లో అయితే ఆ డిజైనింగ్ కోడ్ ని కాపీ చేసుకోవాలి, మళ్ళీ అది అన్ని మనకి వాల్యూస్ అన్ని మార్చుకోవాలి, అన్ని చేయాలి. కానీ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక సింగిల్ వాల్యూని మనం యాడ్ చేసామనుకుంటే ఈ డేటా మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా మనకి? డేటాబేస్ నుంచి వస్తుంది మనకి డేటా. ఈ డేటా మొత్తం డేటాబేస్ నుంచి మనకు వస్తుంది. డేటాబేస్ లో మీరు ఏదైనా సరే కోర్స్ డీటెయిల్స్ కానీ ఏదైనా సరే యాడ్ చేశారనుకుంటే ఆ వాల్యూస్ అన్ని ఈ ఫార్మేట్ లో కన్వర్ట్ అవుతాయి. ఈ ఫార్మేట్ లో కన్వర్ట్ అయ్యి మనకి ఏమవుతుంది అంటే ఈ ఫార్మేట్ లో ఉండే వాల్యూస్ మనకి అక్కడ యాడ్ చేసామనుకుంటే ఇక్కడ మనకి ప్రింట్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ మనకి ప్రింట్ అయిపోద్ది అనమాట. సో ఒకరోజు ఫ్రీగా ఉన్నప్పుడు నేను డేటాబేస్ గురించి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ డేటాబేస్ లో ఎలా యాడ్ చేసుకుంటాము, ఏంటి, ఆ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఏం జరుగుతుంది, ఆ డేటాబేస్ లో ఎక్కడ స్టోర్ అవుతుంది అనేసి నేను చూపిస్తాను. అది చూపించినప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది. సో ప్రజెంట్ అయితే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇవి మాత్రం చూడండి. చూడండి ఇప్పుడు క్లియర్ అయింది. ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉందా? ఆ డౌట్ ఉండేది క్లారిఫై చేసుకోండి. ఇప్పుడు మీ మైండ్ లో ఉండే క్వశ్చన్స్ అడగండి, నేను చెప్తాను. నెక్స్ట్ నావ్ బార్ డైనమిక్ గా చేయాలి. ఇంకా నావ్ బార్ డైనమిక్ గా చేసి చూద్దాం. లీలా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటివరకే? రాజు, సత్య, హారిక. రాజు, సత్య. నో. టాస్క్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది. టాస్క్ ఇచ్చినప్పుడు కంపల్సరీ మళ్ళీ చేయాలి. ఓకే, అందరికి నో అని చెప్పారు. సో సేమ్ ఇది ఎలాగైతే రాశామో సేమ్ ఇది కూడా అలాగే రాయాలి. సో ఇది ఎలా రాయాలి నేను చూపిస్తాను ఒకసారి. ఓకే, ఇది పర్ఫెక్టా మనకి? నెక్స్ట్ నావ్ బార్ సంబంధించింది నేను రాస్తున్నా. ఇక్కడ దీంట్లోనే రాస్తున్నా, కన్ఫ్యూజ్ అవుతుందండి. నావ్ బార్ స్క్రిప్ట్. నావ్ బార్ స్క్రిప్ట్ ఏం రాస్తున్నా అంటే వేరియబుల్ వేర్ నావ్ అని పెట్టుకుంటున్నా. ఈ నావ్ లో నేను ఏం చేస్తున్నా అంటే ఒక అరే తీసుకుంటున్నా. ఆ అరేలో మనకు చేంజ్ అయ్యేది ఏంటంటే మనకి ఎవ్రీ ఎలిమెంట్ కి మనకి ఇక్కడ చేంజ్ అయ్యేది మనకి నావ్ బార్ చూద్దాం. మనకి ఇక్కడ వేరియబుల్ అండ్ లింక్ URL మనకి చేంజ్ అవుతుంది. ఇక్కడ ఉండే వాల్యూస్ మనకి చేంజ్ అవుతాయి అంతే. ఈ వాల్యూస్ మనకి చేంజ్ అయ్యేది. రిమైనింగ్ అన్ని మనకి స్ట్రక్చర్ చూడండి. ఎల్ ఎంత కామన్ గా ఉంటుంది, ఇక్కడ ఎల్ ఎంత కామన్ గా ఉంటుంది, ఇక్కడ ఎల్ ఎంత కామన్ గా ఉంటుంది. ఇక్కడ డ్రాప్ డౌన్ లో చూస్తే డ్రాప్ డౌన్ లో ఈ ఎల్ఐ మొత్తం కామన్ గా ఉంటుంది.
ఇక్కడ ఉండే ఎల్ఐస్ కామన్ గా ఉంటాయి, రిమైనింగ్ వాల్యూస్ కాదు, ఇక్కడ ఉండే ఎల్ఐసే మనకి కామన్ గా ఉండేది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఉండే నేమ్స్, ఇక్కడ ఉండే వాల్యూస్ మనం రాయాలి. ఇక్కడ ఉండే నేమ్స్, ఇక్కడ ఉండే వాల్యూస్ మనం ఎలా రాస్తామని ఇక్కడ చూడండి. నావ్లో వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా, కామా. ఈ ఆబ్జెక్ట్ లో నేను నేమ్ తీసుకుంటున్నా అండ్ కామా యుఆర్ఎల్ తీసుకుంటున్నా. నేమ్ అండ్ యుఆర్ఎల్, నేమ్ యుఆర్ఎల్ తీసుకుంటున్నా. ఇప్పుడు నేమ్ వచ్చేసి మనకి ఏముందంటే హోమ్ అనేసి ఉంది. హోమ్ కి మనం ఏం చేస్తాం, మామూలుగా index.html ఇస్తాం. మన దగ్గర ఆ పేజ్ ఏం లేదు, ఆ పేజ్ ఉంది అనుకుంటే మీరు ఇచ్చుకుంటారు అంతే. నెక్స్ట్ మనకి అబౌట్ అస్, ఏదైనా సరే మీ ఇష్టం. అబౌట్ అస్ నేను పెట్టుకుంటున్నా, దానికి వచ్చేసి about.html అని తీసుకుంటున్నా. నెక్స్ట్ సర్వీసెస్ మనం ఏం చేస్తున్నాం, services.html పెట్టుకున్నాం. అదే కనుక మనకి కాంటాక్ట్ తీసుకుంటాం. కాంటాక్ట్ ఏదనుకోండి, కాంటాక్ట్ అస్ మనకి contact.html మనం సేవ్ చేసుకుంటాం. ఇవన్నీ అజంప్షన్ అంతే, పేజ్ నేమ్స్ అన్ని అజంప్షన్ మనకి, ఇవన్నీ ఇలాగా. ఇప్పుడు ఇలా ఉంటుంది మనకి. ఇప్పుడు ఇక్కడ ఉండే వాల్యూస్ ని మనము డైనమిక్ గా ప్రింట్ అవ్వాలి. ఇక్కడ చూస్తే ఎక్కడ చూడండి మనకి డ్రాప్ డౌన్ ఉండే మెథడే లేదు. మనకి డ్రాప్ డౌన్ ఉండే మెథడ్ తర్వాత చేద్దాం. అందుకోసం నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ డ్రాప్ డౌన్ లేకుండా ఈ డ్రాప్ డౌన్ ఎత్తేసి కొంతసేపు పక్కన పెట్టేస్తున్నా. డ్రాప్ డౌన్ మనకు వద్దు, డ్రాప్ డౌన్ లేకుండా మనం ఎలా చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే చూడండి ఎల్ఐ కామన్ గానే ఉంది, ఇక్కడ ఎల్ఐ కామన్ గానే ఉంది, ఇక్కడ ఎల్ఐ కామన్ గానే ఉంది, అన్నిటికీ ఎల్ఐ కామన్ గానే ఉంది. ఇక్కడ సేమ్ లైక్ ఫర్ లూప్ రాస్తున్నాను. ఫర్ వేర్ ఆల్రెడీ ఐ డిక్లేర్ చేసాం మనం, ఇక్కడ ఏదో వాల్యూస్ తీసుకుందాం, లేకపోతే ఏ వాల్యూనే ఏదో తీసుకుందాం, లేకపోతే జే వాల్యూ తీసుకుందాం. వేర్ జే తీసుకుంటున్నా, జే లెస్ దాన్ nav.length, మళ్ళీ జే ప్లస్ ప్లస్. ఓకే, జే వేర్ జే అంటే వేర్ జే ఈక్వల్ టు 0, ఫస్ట్ ఇండెక్స్ నెంబర్ 0 కదా మనకి, 0 జే లెస్ దాన్ అండ్ జే ప్లస్ ప్లస్. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ సేమ్ అవుట్ సైడ్ లో డాక్యుమెంట్ డాట్ get element by id డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు, ఇక్కడ ఏదో ఒక వేరియబుల్ మనం తీసుకుందాం, క్యూ అని తీసుకుందాం మనం. ఆ క్యూ అనే వేరియబుల్ ఇక్కడ క్యూ ఈక్వల్ టు స్ట్రింగ్ లో ఇవ్వాలి కాబట్టి స్ట్రింగ్ ఇస్తున్నాను. ఈ క్యూ అనే వేరియబుల్ మనకి అవుట్ సైడ్ లో డిక్లేర్ చేసుకోవాలి కాబట్టి అవుట్ సైడ్ లో ఏం చేస్తున్నాం అంటే వేర్ క్యూ ఈక్వల్ టు ఎంటీ వేరియబుల్ తీసుకుంటున్నాం. వేర్ ఎంటీ వేరియబుల్, ఇలా ఎంటీ వేరియబుల్ వేర్ క్యూ. ఇక్కడ మనకి ఏది డైనమిక్ గా రావాలి, ఇక్కడ ఉండే స్ట్రక్చర్ మనకు డైనమిక్ గా రావాలి. అంటే ఇవన్నీ తీసేసి ఓన్లీ ఒక స్ట్రక్చర్ నే నేను పెట్టుకుంటున్నాను, ఇవన్నీ తీసేస్తున్నాను, ఇవన్నీ తీసి ఎన్ని పెట్టుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి ఐడి ఈక్వల్ టు ఏదైనా సరే నావ్ లింక్స్ అనేసి ఏదో నేను తీసుకున్నాను, నావ్ లింక్ అని తీసుకున్నాను, లేకపోతే నావ్ ఐ మళ్ళీ మారిపోద్ది. ఐడి వచ్చేసి మెనూ తీసుకుంటున్నా, ఐడి మెనూ అని తీసుకున్నాను. ఈ మెనూ వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది. ఈ మెనూలోకి మనకి ప్రింట్ అవ్వాలి. మనకి ఇది ఏం ప్రింట్ అవ్వాలి, ఆ స్ట్రక్చర్ నావ్ బార్ స్ట్రక్చర్ వచ్చేది చూడండి మనకి ఎల్ఐ క్లాస్ నావ్ ఐటమ్. ఇది ఇవన్నీ మనకి స్ట్రింగ్ లాగా రావాలంటే ఇవన్నీ ఒక స్ట్రింగ్ లాగా మనం చేయాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూస్ వచ్చేసి మనకి ఏమొస్తాయి, మనకి జేతో వస్తాయి మనకి. అది ఎలాగా, నావ్ ఆఫ్ జే, ఇక్కడ ఉండే వాల్యూ మనకి ఇంపార్టెంట్ కదా, మనకి ఇక్కడ స్ట్రింగ్ అవ్వాలి కాబట్టి 2 స్ట్రింగ్స్, మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్స్. ఇక్కడ వచ్చేసి నావ్ ఆఫ్ జే డాట్ యుఆర్ఎల్, నావ్ ఆఫ్ జే డాట్ యుఆర్ఎల్. మళ్ళీ ఇవన్నీ మొత్తం కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేయాలి మిడిల్లో. అప్పుడు మనకి డాట్ నేమ్. అవుట్పుట్ చూద్దాం మనం, సేవ్ రిఫ్రెష్. చూడండి హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్. ఓకేనా,
హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్టర్స్. మనకు చూడండి డ్రాప్ డౌన్ అనేది మనకు లేదు. ఇక్కడ ఉండే వాల్యూస్. ఇప్పుడు చూడండి ఇంకో ఎక్స్ట్రా ఏదైనా సరే వేరు ఒక ఎక్స్ట్రా మెనూ బార్ ని మీరు ఏమన్నా ప్రింట్ చేయాలనుకుంటున్నారు, సేమ్ ఈ వాల్యూని తీసుకున్నాను నేను. ఈ వాల్యూ నేను ఏం చేస్తున్నా అంటే FAQ ని మనం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. FAQ అండ్ ఇక్కడ వచ్చేసి FAQ.html. ఇప్పుడు చూడండి మనకి FAQ వచ్చేసింది. ఇంకో వాల్యూ ఏమైనా సరే మనకి ప్రింట్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ వచ్చేసి బ్లాగ్ అని తీసుకుంటాను. బ్లాగ్ ఇక్కడ వచ్చేసి బ్లాగ్ లా HTML తీసుకుంటున్నాను. చేశాను చూడండి బ్లాగ్. ఎక్కడైనా సరే మీరు యాడ్ చేసుకున్నా సరే ఇవన్నీ వచ్చేస్తాయి. క్లియర్ ఇది? అంటే మనకి డ్రాప్ డౌన్ లేకుండా వచ్చే మెనూస్ అనమాట ఇవన్నీ. ఇప్పుడు డ్రాప్ డౌన్ తో ఉండే మెనూస్. డ్రాప్ డౌన్ దేనికి ఉంది మనకి? సర్వీసెస్ కి డ్రాప్ డౌన్ పెడుతున్నాను. ఆ వాల్యూని తీసుకుంటున్నాను. ఆ వాల్యూ మొత్తాన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఒకసారి అజంప్షన్ చేసి చూపిస్తాను మీకు. ఇది డ్రాప్ డౌన్ ఉండే స్ట్రక్చర్ అనమాట. డ్రాప్ డౌన్ ఉంది అనేసి అనుకుంటే మీరు ఏం చేయాలి అనుకుంటే దానికి ఇంకో మెనూ పెట్టుకోవాలి. మీరు దీనికి ఇంకో మెనూ వస్తుంది. కామా పెట్టేసుకొని సబ్ అని పెట్టుకుంటున్నా. సబ్ పెట్టుకొని ఇది ఇంకో అరే. దీంట్లో కూడా మనకి ఏముంటాయి? వాల్యూస్ ఉంటాయి మనకి. ఇదేముంది? యాంగులర్ అనుకోండి. యాంగులర్ ఉంటే ఆ యాంగులర్ పేజ్కి వెళ్ళాలంటే angular.html చేస్తున్నాను. మళ్ళీ కామా. ఇంకో మెనూ ఉందనుకుంటే PHP, మనకి PHP.html పెట్టుకున్నాను. అదే ఇంకోటి ఉందనుకుంటే ఏదైనా సరే లోగో డిజైన్ చేద్దాం. లోగో డిజైన్ అని తీసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి logo.html అని నేను పెట్టుకుంటున్నాను. ఇవన్నీ పేజెస్ లేవు మనకి. మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ పేజెస్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మేము పేజెస్ క్రియేట్ చేసుకోవట్లేదు. ఇప్పుడు మనకేంటంటే ఈ సబ్ మెనూస్ అనేది మనకు రావాలి. ఈ సబ్ మెనూస్ రావాలి అనేసి అనుకుంటే ఫస్ట్ ఈ సబ్ మెనూస్ ది మనకి కండిషన్ చెక్ చేసుకుంటాం. అది ఎలా కండిషన్ చెక్ చేస్తామంటే ఇక్కడ చూడండి. దీని లోపలే ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ ఏం రాయాలంటే nav of i కదా మనకి, ఇటు వచ్చి nav of j కదా మనకి. ఈ nav of j డాట్ సబ్ డాట్ లెంత్ డబుల్ ఈక్వల్ టు 0 అయితే, సబ్ డాట్ లెంత్ డబుల్ ఈక్వల్ 0 అయితే మనకి ఇది రావాలి. సబ్ డాట్ లెంత్ డబుల్ ఈక్వల్ 0 అయితే ఇది రావాలి. అంటే దాని మీనింగ్ ఏంటి? మెనూ లేనట్టు. అంటే మనకి సబ్ డాట్ లెంత్ అనేసి ఉంటే మనకు అరే కదా ఇది. సబ్ డాట్ లెంత్ అంటే అరే అనమాట. అంటే ఎవ్రీ ఎలిమెంట్ కి మనకి ఏదైనా సరే డ్రాప్ డౌన్ లేదు అనుకుంటే దానికి ఎక్స్ట్రా ఒక అరే మీరు పెట్టుకోవాలి. ఎందుకంటే వాల్యూని చెక్ చేయడానికి. మన అరే వాల్యూ మనకు ఉందా లేదా, అరే యొక్క లెంత్ మనకు ఉందా లేదా. డ్రాప్ డౌన్ లేదనుకుంటే ఎంటీ అరేని మీరు పెట్టుకోవాలి. డ్రాప్ డౌన్ ఉంది అనేసి అనుకుంటే వాల్యూస్ పెట్టుకుంటాం. డ్రాప్ డౌన్ లేదు అనుకుంటే ఇలా పెట్టుకుంటాం. సబ్ అరే, ఎంటీ అరే అన్నమాట. ఇది ఎంటీ అరే. ఇప్పుడైనా చూడండి మీరు, ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ఈ సర్వీసెస్ అనేది మనకి వాల్యూకి మనకి సబ్ డాట్ లెంత్ మనకి ఎక్కువ ఉంది, వీటన్నిటికి లేదు. అంటే మనకు ఇక్కడ సర్వీసెస్ అనేది మనకి ప్రింట్ అవ్వకూడదు. రిఫ్రెష్ చేస్తున్నా చూడండి. సర్వీసెస్ అనేది ప్రింట్ అవ్వలేదు మనకి. ఎందుకోసం అంటే ఆ సర్వీసెస్ కి మెనూ సబ్ డాట్ లెంత్ అనేది మనకి డబుల్ ఈక్వల్ 0 కాదు, మనకి గ్రేటర్ దాన్ 0 ఉంది. మనకి గ్రేటర్ దాన్ 0 అనేది మళ్ళీ ఏం చేయాలి? 0 అనేది ప్రింట్ అయిపోయింది. ఇంకా ఎల్స్ పార్ట్కి వెళ్ళాలి. ఎల్స్ పార్ట్ లో మనకి గ్రేటర్ దాన్ 0 అనేది మనకి వెళ్ళాలి. ఇది కొద్ది కన్ఫ్యూజ్ గా ఉంటుంది. ఒకసారి చూడండి. మళ్ళీ ఈ ఎల్స్ లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ క్యూ అనేది మనకి వెళ్తుంది. ఈ క్యూ అనేది ఈ పార్ట్ లో మనకి ఏంది? దాని మీనింగ్, ఇండైరెక్ట్ మీనింగ్ ఏంది? సబ్ డాట్ లెంత్ డబుల్ ఈక్వల్ 0 అంటే మనకు డ్రాప్ డౌన్ లేని వాటిని, డ్రాప్ డౌన్ లేని, ఇప్పుడు డ్రాప్ డౌన్ ఉండే వాటిని అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయింది అనుకుంటే ఈతో వెళ్తుంది, ఫెయిల్ అయింది అనుకుంటే దీంట్లోకి వెళ్తుంది. ఇక్కడ మనకి ఏది ప్రింట్ అవ్వాలి అంటే చూడండి, ఈ మనీ మొత్తం వెళ్ళాలి. కానీ ఈ మెను మొత్తం వెళ్తే ఇక్కడ చూస్తే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కాన్స్టెంట్, అన్నిటికీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కాన్స్టెంట్. ఇది మాత్రమే లూపింగ్ అవ్వాలి మనకి.
సబ్ అనేది ఇవే వాల్యూస్. సబ్ వాల్యూస్ అంటే ఈ వాల్యూస్ మనకి లూపింగ్ అవ్వాలి. అంటే మనకి ఇక్కడ వరకు మన ప్రింట్ అయ్యేదంతా ఏంది, స్టాటిక్ గా మనకి ప్రింట్ అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్. అందుకోసం ఇదంతా కట్ చేసుకుంటున్నా. ఈ మొత్తం కట్ చేసుకొని క్యూలోకి నేను వేస్తున్నా. ఎంత స్ట్రింగ్ లాగా కావాలంటే ఇదంతా స్ట్రింగ్ లెక్క వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇదంతా స్ట్రింగ్ లెక్క వస్తుంది. ఓకే, ఇక్కడ సెమీకోలన్ పెడుతున్నాం. ఇక్కడ మళ్ళీ ఫర్ లూప్ రాయాలి, మనం ఫర్ లూప్ రాయాలి. కానీ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఈ టెక్నాలజీ అనేసి ఉంది కదా, ఈ టెక్నాలజీ వచ్చేసి స్ట్రింగ్ లాగా మనకు వస్తుంది. ఇక్కడ మనకి యాడ్ చేయాలి. ఏం రాస్తుంది ఇక్కడ, nav of i, అదే nav of j, నేమ్ అనమాట మనకు వచ్చేది ఇక్కడ నేమ్. ఇక్కడ వచ్చేసి URL మీరు ప్రింట్ చేయొద్దండి. ఎందుకంటే ఇక్కడ ఉండే సబ్ మెనూస్ ని క్లిక్ చేసినప్పుడు దాంట్లో వస్తే మెనూస్ ని క్లిక్ చేస్తే వెళ్ళాలి, కానీ ఈ మెయిన్ సర్వీసెస్ వస్తే మనకి వెళ్ళకూడదు. ఇప్పుడు ఇలా నేమ్ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ మనకేంది ఇక్కడ ఇంకో ఫర్ లూప్ అనమాట. ఈ ఫర్ లూప్ మనకు జరగాలి. ఈ ఫర్ లూప్ మనకు జరగాలి అంటే ఇక్కడ ఫర్ వేర్ జే కదా, ఇంకోటి వాల్యూ తీసుకుంటుంది ఇక్కడ జెడ్ తీసుకుంటున్నా. వేర్ జెడ్ ఈక్వల్ 0, జెడ్ లెస్ దాన్, ఇక్కడ ఉండేది వాల్యూ ఏంటంటే nav of i, nav of j అనమాట. nav of j డాట్ సబ్ డాట్ లెంత్. చూడండి nav of j సబ్ డాట్ లెంత్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ జెడ్ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇదే కొద్ది కన్ఫ్యూజన్ అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ ఇదే వాల్యూకి మనకి యాడ్ అవ్వాలి. ఇదే వాల్యూకి మనకి ఏం యాడ్ అవ్వాలి, ఆ మిడిల్లో ఉండే వాల్యూ యాడ్ అవ్వాలి. అంటే ఇది రిపీటింగ్ అవుతుంది కాబట్టి దీన్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఈ వాల్యూ వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుంది, యుఆర్ఎల్ ఎలా రాస్తాం, స్ట్రింగ్ లోనే. ఇది ఎలా రాస్తాం చూడండి, డబుల్ ప్లస్. ఇక్కడ ఎలా వస్తుంది అంటే nav of j sub of z అనమాట. సబ్ ఆఫ్ జెడ్ డాట్ యుఆర్ఎల్. నెక్స్ట్ మనకి ఈ మొత్తం కాపీ చేసుకొని ఇక్కడ నేమ్. ఇదంతా అయిపోయింది. ఓకే, ఇదంతా ప్రింట్ అయిపోయింది, మనకి లూపింగ్ వచ్చేసింది, అంతా అయిపోయింది. మళ్ళీ లాస్ట్ లో మనకి ఏం యాడ్ అవ్వాలి, మళ్ళీ ఈ ఫర్ లూప్ తర్వాత మనకి ఏం యాడ్ అవ్వాలి, ఇక్కడ ఈ రెండు ఉన్నాయి మనకి. యువెల్ అనేసి ఉంది, ఈ రెండు యాడ్ ఉన్నాయి. ఇవన్నీ స్ట్రింగ్స్ అనమాట. మళ్ళీ ఈ స్ట్రింగ్స్ మళ్ళీ ఏం చేయాలి, ఈ స్ట్రింగ్స్ ని ఈ లూప్ తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవాలి. క్యూ ఈక్వల్ టు ఎంత రావాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి ఏదైనా సరే మెనూ లేకపోతే ఇది ప్రింట్ అయిపోద్ది. మెనూ ఉంది అనుకుంటే ఈ లోపలికి వస్తుంది, ఇదంతా ఫస్ట్ ప్రింట్ అవుతుంది, అంటే యాడ్ అవుతుంది దాన్ని nav బార్ కి. యాడ్ అయిన తర్వాత మనకి ఇటు సర్వీస్ నేమ్ మనకి ప్రింట్ అవుతుంది. ఇది అయిన తర్వాత మనకి దాంట్లో ఉండే మెనూస్ రిపీటెడ్ గా మనకి వేసి ప్రింట్ అయిపోతాయి. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ లాస్ట్ లో ఇది యాడ్ అవ్వాలి. ఇక్కడ ప్లస్ అనమాట, సారీ, ఇక్కడ ప్లస్, ఇక్కడ క్యూ ప్లస్. అంటే ఈ డిజైనింగ్ ప్లస్ ఈ డిజైనింగ్ దీనికి యాడ్ అవుతుంది, మరి ఈ డిజైనింగ్ ఇది యాడ్ అవుతుంది. ఇది అన్నిటికీ లూపింగ్ కాదు అవ్వాల్సింది. ఇవన్నీ ప్రింట్ అయిన తర్వాత ఎండింగ్ లో ఇది ప్రింట్ అవ్వాలి. ఇవన్నీ లూపింగ్ అవ్వాల్సింది, ఈ మిడిల్ లో ఉండేది లూపింగ్ అవ్వాలి. ఇది లూపింగ్ అవ్వకూడదు. అందుకోసమే మనం లూప్ లో రాయలేదు. లూప్ అవ్వాల్సింది ఏంది, ఈ ఎల్ఐసి అనేసి మనం లూపింగ్ అవ్వాలి. ఈ పాట మనకు లూపింగ్ అవ్వకూడదు, అందుకోసం ఇలా పెట్టింది. ఇప్పుడు చూడండి, సేవ్ చేశాను, ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. రిఫ్రెష్ చూడండి, సర్వీసెస్ వచ్చింది, యాంగులర్ లోగో PHP. ఇన్ కేస్ మీరు డౌట్ పడుతున్నారు, ఓకే ఇంకో మెనూకి ఏదైనా సరే ఇద్దాం. ఇది నేను కాపీ చేసుకుంటున్నా. సపోజ్ ఈ అబౌట్ అస్ కి నేను ఇస్తున్నా. అబౌట్ అస్ కి డ్రాప్ డౌన్ ఉంది అనుకుంటున్నా, దానికి డ్రాప్ డౌన్ ఇస్తున్నా. ఇక్కడ వచ్చేసి అబౌట్ అని పెట్టుకుంటున్నా, అబౌట్ అస్ అనేసి ఇస్తున్నా. అండ్ పోర్ట్ఫోలియో అంటే మనం చేసిన వర్క్స్ అనమాట అవి. పోర్ట్ఫోలియో ఇది వచ్చేసి ఫోలియో. నెక్స్ట్ వచ్చేసి టీమ్ అని ఇస్తున్నా. మన టీం గురించి ఏదైనా సరే అబౌట్ అస్ లో మనకు వచ్చేది ఏ లింక్స్ వస్తాయి మనకి. ఇప్పుడు చూద్దాం, మనకి ఇప్పుడు సబ్ డాట్ లెంత్ వచ్చేసి ఇది కూడా గ్రేటర్ దాన్ 0. అప్పుడు మనకి దీనికి కూడా డ్రాప్ డౌన్ రావాలి. చూడండి, డ్రాప్ డౌన్ చూడండి, అబౌట్ అస్, పోర్ట్ఫోలియో, టీమ్.
అదే సర్వీసెస్కి వస్తే యాంగులర్, పిహెచ్పి, లోకల్ డిజైన్. ఇట్లాగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డేటాబేస్ నుంచి డేటా ఇలా వస్తుంది. మనకి ఇలా వచ్చినప్పుడు మనకి HTML ఎలా ప్రింట్ చేసుకోవాలి, ఎలా లూప్ అప్లై చేసుకోవాలనేసి ఇక్కడ నుంచి మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు ఇస్తున్న టాస్క్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను, ఓకేనా? టాస్క్ నాకు టుమారో వర్క్ చేసుకొని రావాలి, ఫినిష్ అవ్వాలి. నేను మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే, ఇక్కడ కార్డ్ ఉంది కదా మనకి, ఈ కార్డ్ డిజైన్ ఉంది మనకి. సరే ఒకసారి నేను ఈ డిజైనింగ్ మొత్తం నేను ఒకసారి పక్కన పెట్టేస్తాను. ఇక్కడ టేబుల్ టాస్క్ అనేసి ఇస్తున్నా, టేబుల్ టాస్క్ .html. ఇవన్నీ తీద్దాం మనకి. ఇక్కడ నావబార్ ఉండండి, నావబార్. సరే నావబార్ అని తీసేస్తాం కదా. నావబార్ స్ట్రక్చర్ ఇచ్చేస్తాను నేను, ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు. కార్డ్ బదులు మనకి టేబుల్ కోర్స్ డీటెయిల్స్ అనేసి ఇక్కడ నాకు ఒక టేబుల్ రావాలి. నాకు ఇక్కడ ఈ టేబుల్ నేను ఒకసారి డిస్ప్లే చేస్తాను, నేను ఎలా ఉంటుంది అనేసి. టేబుల్ మీకంతా మొత్తం హింట్గా ఇచ్చేస్తున్నాను నేను, ఇవన్నీ మీరు చేసుకున్నాండి. Table and table bordered bordered RED, table bordered and table hover and table table hover, table dark. దీని మొత్తానికి ఒక పేరెంట్ ఇవ్వాలి. div class equal to table responsive. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, అందుకోసమే ఇవన్నీ మీకు టాస్క్లు చేయిస్తున్నాను. ఇవే మనకి ఇంపార్టెంట్ అంతా. మీరు ఎక్కడ ఏ డిజైన్ లో చేసినా సరే ఈ టేబుల్స్ గురించి చేస్తారు, కార్డు గురించి చేస్తారు, నావబార్ గురించి చేస్తారు. అంతకుమించి ఇంకేం మెథడ్ ఉండదు, అన్నిటికీ కామన్ అనమాట. ఇప్పుడు మన టేబుల్ ఏమంటే పీ హెడ్, నెక్స్ట్ పీ బాడీ, ఈ పీ హెడ్ లో వచ్చేసి మనకి ఒక డమ్మీ కంటెంట్ ఇస్తాను నేను, టీఆర్ తీసుకుంటున్నా. ఈ టీఆర్ లో వచ్చేసి టీహెచ్, ఇది వచ్చేసి సీరియల్ నెంబర్, నేమ్, ఇమేజ్, కంటెంట్, ఫీ. అదే రో తీసుకొని ఇది సీరియల్ నెంబర్ 1, నేమ్ వచ్చేసి ఏదైనా సరే యాంగులర్ అనేసి ఉందనుకోండి. ఇమేజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ ఇవ్వాలి, img src ఈక్వల్ టు ఇక్కడ images/1.png, width equal to 100 pixel, height equal to 100 pixel. కంటెంట్ వచ్చేసి ఏదో డమ్మీ కంటెంట్, ఫీజు వచ్చేసి ఏదో డమ్మీ ఫీజ్.
ఇది ఒక రో అండ్ ఇంకొక రో ఇస్తున్నా 3 4 5 6 7 8 9 10 ఏదో నేను ఇచ్చేసాను, డమ్మీ కంటెంట్ ఇచ్చేసాను. ఇప్పుడు చూద్దాం ఒకసారి మనకి ఆ టేబుల్ డిజైన్ ఎలా వచ్చింది, ఏంటి, మనకి ఎలా ప్రింట్ అయింది చూడండి. ఇది మొత్తం అంతా మనకి ఏం చేద్దాం అంటే, ఇక్కడ ఏదో ఎక్స్ట్రా వచ్చింది మనకి, ఏదో ఎక్స్ట్రా టీడీ క్లోజ్ చేయలేదు చూడండి, అన్నిటికీ టీహెచ్లు కానీ క్లోజ్ చేయలేదు, చాలా మిస్టేక్ అలాంటి బ్లండర్ మిస్టేక్ ఇవన్నీ. అన్నిటికి ఎప్పుడైనా సరే ఓపెన్ ట్యాగ్ రాసుకుంటే క్లోజింగ్ ట్యాగ్ మనం ఇచ్చేయాలి. ఇవన్నీ చాలా మిస్టేక్స్ అయిపోయినాయి కాబట్టి ఎన్ని తీసేస్తున్నాయని ఒకసారి ఇవన్నీ తీసి మళ్ళీ ఒకసారి కాపీ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ అన్ని మనకి రాయలేదు కాబట్టి టీహెచ్ చూద్దాం అవుట్పుట్. ఈ మొత్తానికి వచ్చేసి ఇలా వచ్చింది. అండ్ మనకు వచ్చేసి మనకి కంటైనర్ ఇద్దాం, ఈక్వల్ టు కంటైనర్. చూడండి టేబుల్ వచ్చేసి ఈ కంటెంట్ నాకు ఇలా కావాలి. మీ దగ్గర ఉండే ఈ ఆల్ సర్వీసెస్ ఉన్నాయి కదా, కింద ఉన్నాయి చూడండి మనకి, ఈ ఆల్ టెక్నాలజీస్ లో ఉండే యాంగులర్ 13, PHP అండ్ ఫోటోషాప్ ఇవన్నీ వచ్చేసి మనకి నాకు ఇక్కడ ప్రింట్ అవ్వాలి, ఈ టేబుల్లోకి రావాలి, ఈ టేబుల్ బాడీలోకి మనకు రావాలి. క్లియర్ అవ్వలేదా? ఈ సీరియల్ నెంబర్ కూడా నాకు డైనమిక్ గా ప్రింట్ అవుతూ రావాలి, సీరియల్ నెంబర్ కూడా. ఓకే 3 and 2 ఇప్పుడు చూస్తే ఒకసారి మీరు అవుట్పుట్ చూడండి. యాంగులర్ కాబట్టి PHP ఇస్తే PHP వస్తుంది, సర్వీసెస్ అంటే ఏదైనా సర్వీస్ వస్తుంది, వైఎక్స్ డిజైన్ ఇలా మనకి 1 by 1 ప్రింట్ అవ్వాలి. క్లియరా? నేను ఇచ్చిన టాస్క్ ఇక్కడ ఉండే వాల్యూస్ డైనమిక్ గా ఇక్కడ ప్రింట్ అవ్వాలి. నేను ఇక్కడ స్ట్రక్చర్ లో ఇచ్చాను, నేను స్ట్రక్చర్ లో కాకుండా నాకు ఇక్కడ నుంచి ప్రింట్ అవ్వాలి, డైనమిక్ గా ప్రింట్ అవ్వాలి. క్లియర్ అవ్వలేదా? క్లియర్ అయింది. నాకు ఇది రేపటి వరకు నాకు టాస్క్ ఫినిష్ అవ్వాలి. టాస్క్ ఫినిష్ అయితేనే మీకు వచ్చిందా లేదా అనేసి నాకు తెలుస్తుంది, లేకపోతే ఇంకా మీ ఇష్టం అనమాట. టుమారో వచ్చేసి మాకు వీటి గురించి చూసుకోనండి ఒకసారి. స్ట్రింగ్ మెథడ్, నెంబర్ మెథడ్స్, అరే మెథడ్స్, డేట్ గెట్ సెట్ మెథడ్స్, మ్యాథ్ ఆబ్జెక్ట్. కావాలంటే రేపు క్లాస్ లీవ్ ఇస్తాను, కావాలంటే లీవ్ ఇవ్వనా వద్దా? వద్దులేండి, ఎందుకు లీవులు, చాలా లీవులు వచ్చేసాయి మనకి. రేపు నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ట్రింగ్ మెథడ్స్ ఏదో ఉంటాయి, నెంబర్ మెథడ్స్, అరే మెథడ్స్, అరే సార్టింగ్, అరే ఇటరేషన్, అరే కాన్స్టెంట్, డేట్ గెట్ మెథడ్స్, సెట్ మెథడ్స్, మ్యాథ్, ర్యాండమ్, బులియన్, కంపారిజన్, ఇవన్నీ మనకు అయిపోయినాయంటే ఇవన్నీ అవుతాయి మనకి. ఓకే, టుమారో క్లాస్ చాలా ఇంపార్టెంట్. నేను వీటిలో అన్ని నేను చెప్పను, ఎందుకంటే మనకి ఏవైతే యాంగులర్కి అయితే అవసరమో వాటి గురించి చెప్తాను. యాంగులర్కి అవసరమైతే యాంగులర్ మెథడ్స్, డేట్ గెట్ సెట్ మెథడ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ మ్యాథ్ ర్యాండమ్ మెథడ్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇవి మీరు నేర్చుకోవాలి ఎక్స్ట్రా. స్ట్రింగ్ మెథడ్స్, నెంబర్ మెథడ్స్. టుమారో కొట్టే తెచ్చేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏవైతే మనకి ఇంపార్టెంటో అవి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ వచ్చేసి మీరు ఎక్స్ట్రా నేర్చుకోవాల్సి ఉంటుంది. టుమారో ఇవన్నీ ఫినిష్ అయ్యాయనుకుంటే మనకి వెన్స్డే అయిపోద్ది. థర్స్డే ఒక రోజు మీకు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకొని టైం ఇస్తాను. ఫ్రైడే మళ్ళీ ఒక 2 hours క్లాస్ తీసుకున్నాం, 1.5 hour అట్లా తీసుకుంటే మనకి అజాక్స్ కాన్సెప్ట్ కూడా ఫినిష్ అయిపోద్ది. మళ్ళీ తర్వాత జేక్వేర్ అనేసి ఒక 1 hour క్లాస్ అంతే. ఆ 1 hour క్లాస్లో నేను ఫినిష్ చేస్తాను. మనకి 10th నుంచి మనకి యాంగులర్ స్టార్ట్ చేసుకున్నాం. మీరు ఇవన్నీ ఇన్ టైంకి ప్రాక్టీస్ చేస్తే మన 10th స్టార్ట్ అవుతుంది యాంగులర్. మీరు ప్రాక్టీస్ చేయలేదంటే కష్టం అయిపోద్ది. 10th స్టార్ట్ అయింది అనుకుంటే కావాలంటే ఈ 3 days లో మనకి స్టాటిక్ పార్ట్ కంప్లీట్ చేస్తాను. 10th, 11th, 12th స్టాటిక్ పార్ట్ ఫినిష్ అయిపోద్ది. 13, 14, 15 వచ్చేసి మీకు హాలిడే ఇచ్చేస్తాను. స్టాటిక్ పార్ట్ అంతవరకు ఈ హాలిడేస్ టైంలో మీరు స్టాటిక్ పార్ట్ ఆ యాంగులర్ డిజైన్ లో మీరు చేసుకొని వచ్చేస్తే డైనమిక్ పార్ట్ 17th నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. 17, 18, 19, 20, 21, 22కి మనకి యాంగులర్ ఫినిష్ అయిపోద్ది. లేదనుకుంటే నెక్స్ట్ వీక్ అయినా సరే ఫినిష్ అయిపోద్ది. మన యాంగులర్ మోస్ట్లీ మనకి మీ డిజైనింగ్ పార్ట్ ఫినిష్ చేశారనుకుంటే తర్వాత మీకు 7 classes లో ఫినిష్ అయిపోద్ది అనమాట. అవి కూడా చూడండి మనకి ఇవన్నీ ఈజీనే. ఇవన్నీ ఇన్స్టాలేషన్ ఇవన్నీ చేసుకుంటే మీకు అంతా అయిపోద్ది. మళ్ళీ తర్వాత కాంపోనెంట్స్ అంటే ఒక పేజెస్ అనమాట. రౌటింగ్ అంటే సేమ్, హోమ్ క్లిక్ చేసి హోమ్ ఓపెన్ అవ్వడం, అబౌట్ క్లిక్ చేసి అబౌట్ ఓపెన్ అవ్వడం, సర్వీసెస్ క్లిక్ చేసి సర్వీసెస్ ఓపెన్ అవ్వడం, అవి అనమాట. నెక్స్ట్ కన్వర్టింగ్ HTML పేజెస్ టు యాంగులర్. ఇవన్నీ నీ ఇన్స్టాలింగ్ బూస్టర్ ఇవన్నీ నేను చెప్పేస్తాను. ఇవన్నీ మనకు ఆ 3 days లో ఫినిష్ చేసుకుంటే
ఇదంతా డైనమిక్ అంటే టైప్ స్క్రిప్ట్ అనమాట. ఇక్కడ నుంచి ఇన్వాల్వ్ అయ్యేది మొత్తం అంతా టైప్ స్క్రిప్ట్ అనమాట. ఇవన్నీ ఒక 2 క్లాసులు అయిపోద్ది, ఫార్మ్ వాలిడేషన్ 2 క్లాసెస్లో అయిపోద్ది, అండ్ 4 క్లాసులు అయిపోద్ది, అండ్ ఏపీఐ ఇంటిగ్రేషన్ 2 క్లాసెస్. అంటే మొత్తానికి 6 క్లాసెస్, అండ్ 6 క్లాసెస్ మళ్ళీ తర్వాత ఇవన్నీ 2 క్లాసెస్ అనుకున్నా మొత్తం 8 to 10 క్లాసెస్లో రిమైనింగ్ ఫినిష్ అవుతాయి అనమాట. ఓకేనా? అందుకోసం టుమారో అటెండ్ అవ్వండి. కావాలంటే 1 day గ్యాప్ ఇస్తాను నేను. ఆ 1 day గ్యాప్తో మీరు అంతా ఫినిష్ చేయాలి. ఇన్ కేస్ గ్యాప్ వద్దు అనేసి అనుకుంటే నేను ఫినిష్గా కంటిన్యూస్గా నేను తీసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. సో టుమారో వచ్చేసి నేను టైమింగ్స్ అయితే చెప్తాను. 10 కానీ 10:30 కానీ ఉంటుంది రేపు క్లాస్. దాన్ని బట్టి నేను చెప్తాను. ఓకే, ఆ టాస్క్ ఫినిష్ చేసిన తర్వాత ఎవరైనా చూడాలి అనుకుంటే ఇవి చూడండి: స్ట్రింగ్స్, స్ట్రింగ్ మెథడ్స్, స్ట్రింగ్ సర్చ్, స్ట్రింగ్ టెంప్లెట్స్, నెంబర్ మెథడ్స్, అరే మెథడ్స్, సార్టింగ్, ఇటరేషన్, కాన్స్టెంట్, డేట్స్. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇంకా ఇవన్నీ క్యాల్కులేషన్స్ పార్ట్ అనమాట. మ్యాథమెటిక్స్ వేలో ఉంటుంది ఇవన్నీ మనకి, కానీ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని, డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.